ఎన్ని రోజులు అట్లా అన్నం లేదు, నిద్ర లేదు, నీరు లేదు, మహాత్ములు చెప్పినటువంటి ఆ పరమాత్మని నేను ధ్యానం చేస్తూ ఆ చెప్పుకుందే ఉన్నా. అలాంటి సమయంలో ఆనంద సంప్రవేదీలో నాపశ్చముభయమునే సర్వలోక శరణం అనేటువంటి పరమాత్మ, లోకరక్షణ దీక్షాదక్షుడైనటువంటి వాసుదేవుడు, వాసుదేవస్య వాసుదంతే జగత్ప్రేమ సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే, సర్వభూతములందు తానే ప్రకాశించేవాడు, సర్వభూతములను తనలో ప్రకాశింపజేసేవాడు, అందరిలో తానే ఉండేవాడు, తనలో అందరినీ చూసేటువంటి ఆ వాసుదేవుడు జగన్నాథుడు సింహాంశుడు నాకు ప్రత్యక్షమైనాడు అన్నాడు. ఎక్కడ ప్రత్యక్షమయ్యాడయ్యా అని అడిగారు వ్యాసుడు. కళ్ళల్లో ప్రత్యక్షం కాలేదయ్యా, నా హృదయంలో ప్రత్యక్షమైనాడు స్వామివారు అన్నారు. ఆయనకి ఎంత దుఃఖం కలిగింది అంటే, పరమాత్మ యొక్క దివ్య లీలా విభూతిని హృదయంలో ధరించినటువంటి నారద మహర్షుల వారు చెప్పడానికి వీలేని దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. ఏమిటండి, భగవంతుని చూస్తే సుఖం, ఆనందం, సంతోషం, నవ్వు రావాలి కదా, దుఃఖం ఎందుకు వస్తున్నది అన్నాడు. నవ్వినా ఏడ్చినా ఏడుపే వస్తుందయ్యా, దుఃఖం ఎందుకు వచ్చింది అన్నారు. ఈ పరమాత్మని ఇప్పుడప్పుడే నేను చూడలేను అనుకున్నాను, అందుకు దుఃఖం వచ్చింది. మరి దుఃఖం ఇప్పుడెందుకు వచ్చింది అన్నారు. ఇంత తొందరగా ఈ పరమాత్మ నాకు వసుడవుతాడా అన్న ఆనందంతో దుఃఖం కలిగింది. రెండు విధాలా దుఃఖాన్ని అనుభవిస్తూ స్వామివారి యొక్క దివ్య స్వరూపాన్ని నేను హృదయంలో ఎంతసేపు చూస్తూ ఉన్నాను, ఎన్ని రోజులు చూశాను, నేను కళ్ళు తెరవలేదు, నా హృదయంలో ఉన్న పరమాత్మ నన్ను విడిచిపెట్టలేదు. ఇలా చాలా రోజులైన తర్వాత ఒకరోజు అనుకోకుండా పరమాత్మ నా హృదయంలోంచి అంతర్ధానమైనాను. అంతర్ధానం అయ్యేటప్పటికల్లా ఈ పిల్లవాడికి మళ్ళా దుఃఖం కలిగి కళ్ళు తెచ్చాను. కళ్ళు తెరిచేటప్పటికల్లా భగవంతుడు కనపడలేదు. నేను చాలా దుఃఖపడుతూ ఉంటే అశరీరవాణి నన్ను ఓదార్చింది. నాయన, అంతాస్మిన్ జన్మని భవాన్ మాం ద్రష్టు నిహర్హతి అవి పక్పక్షాయాణం దుర్దశోహం పురోహినాం. నాయన, ఈ జన్మలో నువ్వు నన్ను దర్శించలేవురా, ఈ జన్మలో నువ్వు నన్ను చూసేటువంటి అదృష్టం లేదు. లౌకిక వాసనలు, విషయ వాసనలు, లౌకిక ఇచ్ఛలు పూర్తిగా నాశనం అయిపోతేనే భగవద్ దర్శనం అవుతుంది. భగవంతుడు కనపడాలి అంటే చచ్చిపోయే ప్రయత్నం చేయాలి. అంత తేలిగ్గా కనపడదు. ఒకవేళ కనపడ్డా వెంటనే మనం గుర్తుపట్టలేదు. ఎందుకంటే మనకంటూ దాన్ని చూసి గుర్తించేటువంటి శక్తి లేదు కదా. రామకృష్ణ పరమహంస దగ్గరికి ఎవరో ఒక మహాభావుడు వచ్చి, మీరు దేవుణ్ణి చూపిస్తాను కదండి, నిజమేనా అని అడిగారు. చూపిస్తానా, నువ్వు చూస్తావా అని అడిగారు. చూపించండి, చూస్తాను అన్నాడు. సరే, నాతో రా అన్నాను. వీడిని ఆశ్రమంలో వెనక ఉన్న ఒక నీళ్ల తొట్టి దగ్గరికి తీసుకెళ్ళాను. ఆ తొట్టి నిండా నీళ్లు, అదిగో ఇందులోనే ఉన్నారా భగవంతుడు చూడు అన్నట్ట. వాడు ఆశ్చర్యం వేసింది. ఏమండి, దేవుడి కోసం ఎన్నిసార్లు అరుణాచలం వెళ్ళాను, ఎన్నిసార్లు రామేశ్వరం వెళ్ళాను, ఎన్నిసార్లు కాశీ వెళ్ళాను, ఎంత డబ్బు నాశనం చేసుకున్నాను, తొట్టులోనే దేవుడు ఉంటాడు అంటే మా గొప్ప చూపు తొట్టు కట్టించేవాడి కదా. ఇది ప్రకృతి కదా, రూపాయి ఖర్చు పెట్టకుండా వస్తుంది అంటే 6 కిలోమీటర్లు నడిచేద్దాం అంతే. ఈ 6 కిలోమీటర్లు నడిచినందుకు ఎంత శ్రమ అన్నది తర్వాత రూపాయలు వచ్చింది కదా. వీడు వెంటనే ఏడు దేవుడు అన్నాడు, అదిగో తొట్టులోనే ఉన్నాడు అన్నాడు. గముక్కుని తల నుంచి తొట్టులో తల పెట్టాడు. చూశాడు, వస్తే రామకృష్ణ పరమహంస వాడి మెడ మీద చేయబెట్టి ఒక నూపును ఒక్కెత్తుతాడు. పరమహంస గారు మంచి బలిష్ఠుడు. ఒక తొక్కు తొక్కేటప్పటికల్లా వీడు ఏమైంది, తల నుంచి నడుము వరకు తొట్టులో ఉన్నాడు, మిగతా నడుము నుంచి కాళ్ళ వరకు తొట్టి బయట గిలగిల కొట్టుకుంటున్నాడు. వాడు ఆ నీళ్ళలోంచి బయటకు వద్దాం, నీళ్ళలో మునిగిపోయినాడు. నీళ్ళలోంచి బయటకు వద్దామని వాడిని తొక్కుతూ ఈయన ఒక 5 నిమిషాలు ఆ నీళ్ళల్లోనే తొక్కిపట్టి నారదీశామంటారు. అట్లా వచ్చాడు. 6వ నిమిషం వాడి శిరస్సు మీద చేసి పెట్టాలి. అలాగే ఇప్పుడు ఎలా ఉంది, ఓన్లీ వీడియో, నో ఆడియో. అంటున్నాట వాడు. 5 నిమిషాలు అయిన తర్వాత ఎలా ఎట్లా ఉంది అని అడిగాడు. చచ్చిపోయినట్టుగా ఉందండి అన్నాడు. చచ్చిపోయినట్టుగా ఉందండి అన్నాడు. పరమహంస గారు చెప్పారా, అలా చచ్చిపోయే ప్రయత్నం చేసినప్పుడే భగవంతుడు కనపడతాడరా.
ఓ దేవా నీవు కనపడవా, మా తలుపు గుద్దవా, మా లోపలికి రావా అంటే వచ్చేవాడు కాదు. వచ్చేవాడు పీడాలిస్తుంటా, భగవంతుడు రావడు. భగవంతుడు కనపడాలంటే చచ్చిపోయే ప్రయత్నం చేయాలి. ఉండకూడదు, ఉండాల్సింది ఉండాలి. లౌకిక వాసనలు, విషయ వాసనలు ఎప్పుడైతే మన శరీరం నుండి పూర్తిగా డస్టర్తో నీళ్లు తల్లి తుడిపేస్తామో అప్పుడు మాత్రమే పరమాత్మని ఆశ్రయించేటువంటి అర్హత కలుగుతుంది. నాయన నీకు ఇంకా ఇప్పుడు తోలేదు. అయితే ఇప్పుడు నీకు ఎందుకు కనపడ్డానో తెలుసా? ఊరికే కనపడ్డా, నీ ద్వారా నాకు కూడా ఒక ఉపయోగం జరగాలి. చూడండి, భగవంతుడు మనం అందరం అదృష్టవంతులమే. ఎందుకు అంటే ఏదో చేచామా, తెల్లారిందా, తిన్నామా, పడుకున్నామా, దీనికోసం కాదు మనం పుట్టింది. దీనికోసం అయితే మనమే పుట్టక్కర్లా, మిగతా 3 జంతువులు ఆల్రెడీ పుట్టుండే. మరి మనల్ని ఎందుకు పరమాత్మ ప్రత్యేకించి మానవ జన్మ ఇచ్చాడు అంటే ఉత్తర జన్మ లేకుండా చేసుకునేటువంటి సాధన మానవులకి మాత్రమే ఉన్నది. మళ్ళా పుట్టడానికి వీల్లేనటువంటి సాధన మానవులు మాత్రమే చేయగలుగుతారు. ఈ లక్షణం మిగతా జంతువులకి లేదు, మిగతా జీవులకి లేదు. మరి ఈ మానవుడనే జీవి ఏం చెయ్యాలిరా నాయన అన్నాడు. పరమాత్మ చేతిలో మనం ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉన్నాం, ఒక సాధనగా ఉన్నాం, ఒక పరికరంగా ఉన్నాం. ఆయన మనల్ని ఒక పరికరంగా వాడుతున్నాడు. ఆయన వాడేందుకు మనం వీలుగా ఈ శరీరాన్ని వంపుకోవాలి, వలుసుకోవాలి. అది మానవ జన్మ లక్షణం. అందుకని నీతో నాకు పడుతుంది కాబట్టి నీకు కనపడ్డాను ఆయన. ఈ కనపడినటువంటి రూపాన్ని నువ్వు బాగా ధ్యానం చేయి. నువ్వు అన్నింటినీ దూరం చేసుకొని ఇలా ధ్యానం చేస్తూ ఉండగా నీ ఉన్నటువంటి కర్మవాసనలన్నీ నశించిపోతాయి అని చెప్పారు. అది ఎప్పటికీ మాసిపోనటువంటి దివ్య స్థితి నేను కలిగిస్తాను. వచ్చేటువంటి కర్మంలో నువ్వు నాకు బాగా కావలసిన వాడి అవుతావు అని చెప్పి పరమాత్మ అంతర్ధానమైపోయినారు ఆ శరీరం అని. అప్పటి నుంచి నామాన్యనంతస్య తత్పటం ముఖ్యాని భద్రాని కృతాని స్ఫురంగాం పర్యటం సృష్టమానాకస్పృహ కాలం ప్రతీక్షం విమతో విమత్సరః. వ్యాస మహర్షి పరమాత్మ మాట చెప్పాడు కదా, అప్పటి నుండి నేను సిగ్గు విడిచిపెట్టేశాను, లజ్జ విడిచిపెట్టేశాను, కోపం విడిచిపెట్టేశాను, అహంకారం విడిచిపెట్టేశాను. నాది అనేటువంటి ఏ భావం నాలో లేకుండా అన్నీ వదిలేశాను అన్నాను. ఏమంటే ఇది కుదురుతుందా? ఇంత తేలిక అంటే సాధన అనేటువంటి మొదలు పెట్టినప్పుడు అన్నీ తేలికే అవుతాయి. అది మనం మొదలు పెట్టకుండా మాట్లాడుతుంటాం. కుదరలేదండి, అప్పుడెప్పుడో కుదిరింది, ఇప్పుడు కుదరదు, ఆ కాలం వేరు, ఈ కాలం వేరు. కాలం ఒక్కటే. అప్పుడు సూర్యుడికి 12 గంటలే, ఇప్పుడు 12 గంటలే. అప్పుడు ఉదయాస్తమానాలు ఉన్నాయి, అప్పుడు శుక్లపక్షం కృష్ణపక్షం ఉంది, అప్పుడు ఇదే గాలి ఉంది, అప్పుడే ఈ కాలంలో ఉంది, అప్పుడే వసంత ఋతువు ఉంది, చైత్రంలో అన్నీ ఉన్నాయి కదా. అంటే ఏమిటన్నా, కాలం మారలేదు, ధర్మం మారలేదు. ధర్మాన్ని ఆచరించవలసినటువంటి మానవుడి మనస్సు మారింది అని చెప్పారు. లోకంలో భౌతికంగా దరిద్రం లేదండి. అసలు దరిద్రం అనేటువంటి పదాన్ని భగవంతుడు సృష్టించలేదు, ఇది ఖాయం. మరి ఎవరు సృష్టించారు దరిద్రాన్ని అంటే భగవంతుడి చేత సృష్టింపబడ్డ మానవుడు సృష్టించుకున్నాడు దరిద్రాన్ని. అందుకని బాహ్య దరిద్రం లేదు, అంతర్దరిద్రమే. అన్నీ విడిచిపెట్టేయాలి. అన్నిటినీ వదిలిపెట్టినప్పుడే పరమాత్మకి నువ్వు దగ్గర అవుతావు. అందుకే మనకి శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో ఒక వేణు ఉంటుంది, ఫ్లూట్. దానికి 9 8 బొక్కలు ఉంటాయి. అసలు అది ఇటు నుంచి చూసినా మీరు కనపడుతుంటారు, అటు ఇటు చూసినా మీరు కనపడుతుంటారు. ఎందుకన్నారు? అది మొత్తం ఖాళీగానే ఉంటుంది. దానికి ఎక్కడా అవి ఉండవు, మూసిపెట్టి ఉండవు. పైగా అదేంటి, ఒక వెదురు ముక్క 8 9 బొక్కలు ఉన్నది. పైగా అది కృష్ణ పరమాత్మ చేతిలో. అది మనకు ఉపదేశం చేసింది. నేను ఎందుకు పరమాత్మ చేతిలో ఉన్నానో మీకు తెలుసా అని అడిగింది. మాకేం తెలుసమ్మా, వేళకి తింటం తప్ప ఏం తెలియదు. 80 ఏళ్ళు తింటల్లో వెళ్ళిపోయినాయి, 20 ఏళ్ళు తిన్నది అరగడానికి మాత్రం వేసుకోవడంలో వెళ్ళిపోయినాయి, అయిపోయింది ఉంది. మాకేం తెలుసు? నన్ను ఎటు నుంచి ఎటు చూసినా ఖాళీగానే ఉన్నా, అన్నీ బొక్కలే. నాలో ఏమీ
క్లోజ్డ్గా లేదు, అంతా ఓపెన్గా. నేను అంతా ఓపెన్గా ఉన్నాను కాబట్టి నన్ను పరమాత్మ తన చేతిలో పెట్టుకున్నాడు. మీరు కూడా ఓపెన్గా ఉండే ప్రయత్నం చేయంగా, మిమ్మల్ని కూడా చేతిలో పెట్టుకుంటాడు. నీది నాది, నేను వేరు, మీరు వేరు, మీరు వేరు, వారు వేరు, వారు వేరు, మీరు వేరు. ఈ నేను 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 అనుకోవటం మనకి తెలియకుండానే బ్రహ్మాండమైన ఊపిలోకి, పైగా అది కూడా కాకుండా ఇంకో 10 బస్తాల మట్టి నెత్తిన పోసుకోవటం లేదు. ఒకటి అహంకారము, రెండవది మమకారం. ఈ రెండూ వదిలేయాలి, పరమాత్మను ఆశ్రయించాలి. అదే చేశారు నారద మహర్షి వారి పిల్లవాడు. 11 ఏళ్ళు 12 ఏళ్ళు పిల్లవాడు అలా చేసి అలా జీవితం గడుపుతూ ఉంటే, సరే కాలం ఎక్కడ ఆగదు, ఎవరిని ఆపదంలో దాని పనిని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మృత్యుధావతి పంచమయి అని చెప్పింది శాస్త్రం. ఏ విరాట్ పురుషుడి యొక్క ఆదేశాన్ని అనుసరించి సూర్యుడికి ఉదయాస్తమానాలు కలుగుతున్నాయో, ఏ విరాట్ పురుషుడి యొక్క ఆదేశాన్ని అనుసరించి వాయువు వీస్తున్నాడో, ఏ విరాట్ పురుషుడి ఆదేశాన్ని అనుసరించి నక్షత్రాలు వాటిని నిర్ణయించిన స్థానాల్లో చక్కగా కూర్చుంటున్నాయో, ఏ విరాట్ పురుషుడి ఆదేశాన్ని అనుసరించి మృత్యుదేవత పరిగెడుతూ పెట్టుకుంటాడో, అట్టి మృత్యువు నాకు సమీపించింది అని చెప్పారు. కాలానికి అందరూ ఉండిపోవాల్సిందేగా. దానికే పండితుడు, పాముడు, విద్వాంసుడు, దరిద్రుడు, ధనవంతుడు, ముసలి, కుర్ర ఏం లేదు. వండుకున్న అన్నం తిన్న తర్వాత గిన్నెగడికి మోగిస్తాం. జీవితం కూడా అంతే. చేసుకున్నది అనుభవించిన తర్వాత బ్రతకడం అనేటువంటిది లేదు. నాకు మృత్యువు సమీపించింది, పతనం అయిపోయింది. కల్పాంతైనమాదాయ ఇప్పుడు ఏమైంది అన్నారు. ఈ పరమాత్మ యందు నిరంతరమైనటువంటి ధ్యానంతో ఉన్నటువంటి మనస్సు కలిగినటువంటి ఈ పసివాడైనటువంటి నారదుడు శరీరాన్ని వదిలేసిన తర్వాత కల్పాంతమైంది. ఆ కల్పాంత సమయంలో ఈ పిల్లవాడి యొక్క దివ్యమైనటువంటి ఆత్మ శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలోకి ప్రవేశించింది అన్నారు. ఎలా ప్రవేశించావయ్యా అని అడిగాడు వ్యాసుల వారు. ప్రళయకాలంలో పరమాత్మ ఉచ్ఛ్వాస తీసుకుంటున్నప్పుడు ఆ ఉచ్ఛ్వాసలో నేను కూడా లోపలికి వెళ్ళిపోయినాను అన్నాడు. వెళితే అక్కడ ఏమైంది అన్నారు. 1000 యుగాలు పరమాత్మ యొక్క హృదయ కుహరంలోనే నారద మహర్షుల వారు నిలిచిపోయినారు. ఎందుకు నిలిచాడు ఇలా అన్నారు. మహాత్ముల సాంగత్యం చేస్తే కలగనిది లేదు జీవులకు. పెద్దగా అక్కర్లా, ఇంత చేసినా చాలు. కొంచెమే కర్పూరం, ఆ కర్పూరాన్ని శుభ్రంగా వాసన వెదజల్లుతున్నటువంటి చోటుకు వెళ్ళి వెలిగించినా వాసన పోతుంది. దాన్ని నలిపి వేసినా దుర్వాసన పోతుంది. సాధు సజ్జన సాంగత్యం అవుతుంది. అలా వాళ్ళందరితో నేను అక్కడ పరమాత్మ దగ్గర ఉన్నానయ్యా. అలా గడిచిన తర్వాత బ్రహ్మగారు సృష్టి ప్రారంభించాడు. ఆయనతో ద్వారా మరీచి మహర్షుల వారు పుట్టారు. బ్రహ్మ నుండి మొట్టమొదటి పుట్టినవాడు మరీచి. ఆ మరీచి మహర్షితో నేను కూడా పుట్టాను. అప్పటి నుంచి నాకు ఇక తిరుగు లేకుండా సకల లోకాలు 14 భువనాలు తిరిగేటువంటి అదృష్టం కలిగింది. ప్రగాయత స్వీర్యామి తీర్థపాద ప్రియశ్రవాహ. అయితే నాకు అర్థమేమిటి అన్నారు. పరమాత్మ యొక్క హృదయంలో అన్ని 1000 సంవత్సరాలు ఉన్నాగా ఈ చేసుకున్నటువంటి తపస్సు, ధ్యానము, అనుష్ఠానము, ఆ మోహం లేని జీవితము, లజ్జ లేని జీవితము, అభిమానం లేని జీవితం ఇవన్నీ నాకు బాగా కలిసి వచ్చాయి. కలిసి వచ్చి పరమాత్మకు చాలా కావలసిన వాడినైనా ఆయన నాకు ఒక ప్రత్యేకమైన పదవి ఇచ్చాడు. నన్ను నారద అని సంబోధించాడు. అంటే జ్ఞానం ఇచ్చేవాడా, ఎందుకు పిలిచావయ్యా అన్న. నీకున్నటువంటి ఇంత పూర్వం ఉన్న అజ్ఞానాన్ని సాధన చేత పోగొట్టుకున్నావు. ఈ జ్ఞానాన్ని నువ్వొక్కడే పొంది ఉండటం తప్పు. అందుకనే దోచుకున్నవాడు కాదు దొంగ, దాచుకున్నవాడు పెద్ద దొంగ అన్నాడు. ఒక మంచి పదార్థం ఒక్కడే తినకూడదు, నలుగురికి పెట్టిన. నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచు, అందరికీ ఇవ్వు. అందరికీ ఇచ్చేటప్పుడు నిరంతరము నీవు నా నామస్మరణ చేస్తూ 14 లోకాల్లో ఏ లోకానికి నిరభ్యంతరంగా నువ్వు వెళ్ళవచ్చు. పైగా నువ్వు ఏది ఎప్పుడు ఎలా ఎందుకు చేయాలో నా మాయ నీ వెనక ఉండి నీకు చెప్పి నిన్ను నడిపిస్తూ ఉంటుంది. నువ్వేం దుఃఖపడవద్దు అని చెప్పి ఆ పరమాత్మ చెప్పాడు. వ్యాస మహర్షి ఏం సంభ్యాస్య భగవాన్ నారదో వాసవీ సుతం
ఆనందయ వీణాం ప్రణయం దేవం యాదృక్షికోమి. ఓ వ్యాస, ఇంతకాలం నువ్వు దుఃఖంతో ఉన్నావు, పురాణాలను రచించావు, వేదాన్ని విభజన చేశావు, నీ మనస్సుకు ప్రశాంతత లేదు. ఎందుకు ప్రశాంతత లేదు అంటే జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ ప్రభు యొక్క దివ్య లీలా విభూతులని నీవు వర్ణించలేదు, నీవు గానం చేయలేదు. ఆ ప్రభువు యొక్క దివ్య లీలలు గానం చేయకపోవటం చేత నీకు ఈ దుఃఖం కలిగింది. ఇప్పుడు పరమాత్మ యొక్క దివ్య లీలా విభూతులని నీవు గానం చేసే ప్రయత్నం చెయ్యి అని చెప్పి వ్యాస మహర్షికి కలిగినటువంటి దుఃఖాన్ని పోగొట్టి నారద మహర్షుల వారు వీణ మీటుకుంటూ అలా వెళ్ళిపోయినాడు. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. ఎప్పుడైతే నారద మహర్షుల వారు ఇంత మంచి విశేషాన్ని చెప్పారో వ్యాస మహర్షికి దృఢ సంకల్పం కలిగింది. నిజమే, ఎంత గొప్పవాడికైనా గుర్తు చేసేటువంటి వాడు ఉండాలి. వ్యాసుడు సహజంగా విష్ణువాంశతో జన్మించినప్పటికీ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య వైభవాన్ని పూర్తిగా గ్రహించినటువంటి నారద మహర్షి వ్యాసుల వారికి మార్గోపదేశం చేశారు. అందుకనే వ్యాస మహర్షి 18,000 శ్లోకాలతో, 12 స్కంధములతో, 335 అధ్యాయములతో, 5,60,000 అక్షరాలతో భాగవతాన్ని రచించాడా అన్నారు. రచించలేదయ్యా, రాస్తే చిత్తు రాయాలి, మళ్ళా రాయలేదని పేపర్ చించి అవతల పాడేయాలి, కుప్పలు కుప్పలు తయారవుతాయి చిత్తు పేపర్లు. భాగవతాన్ని వ్యాసుడు రచించలేదు, గానం చేశాడు. గానం ఎలా? హృదయ పుండరీకంలో, హృదయ పద్మంలో పరమాత్మ యొక్క దివ్య లీలలు కనపడుతుంటే అంతర్ముఖుడై ఆ లీలల యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వ్యాస మహర్షి భాగవతాన్ని గానం చేశాడు. అందుకని పరమాత్మ బయటికి చూస్తే కనపడేవాడు కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖం అవ్వాలి, అంతర్ముఖం అవ్వాలి, అలా కనపడ్డాడు. ఆ తర్వాత ఏమైందయ్యా అన్నారు. ఏం చేసినా సుందర వారు శూనకారులకు చెప్తున్నారు. ద్వైపాయన హ్రదం అనేటువంటి చోట దుర్యోధనుడు కాళ్ళు 2 విరగ్గొట్టబడి పడున్నాడు, ఇంకా చచ్చిపోల. కలిపురుషుడు యొక్క అంశ దుర్యోధనుడు. చచ్చిపడి అంటే చావక పడి ఉన్నటువంటి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళాడు అశ్వత్థామ, ద్రోణాచార్యుడు పుత్రుడు. ఏదో వాళ్ళ అన్నం తిన్నాడు కదా, అందుకని ఒకసారి పలకరించేద్దాం ఉన్నాడో లేడో అని చెప్పి వెళ్ళాడు. వాడంత తొందరగా చస్తాడా? వాడు సావలేదు. సరే అశ్వత్థామ అన్నాడు, నాయన ఏం కావాలి నీకు, నా వల్ల ఏమన్నా సహాయం చెయ్యాలా, కోరుకో అన్నాడు. మరి ఏదో అన్నం తిన్నాడుగా, అందుకనే కొన్ని చోట్ల అన్నాలు తినకూడదు. ఎవడు అన్నం తింటే వాడికి ఏ బుద్ధులు ఉన్నాయో, వాడికి ఏం చెయ్యాలో మనం చచ్చినట్టు వాడికి బైండ్ ఓవర్ అయినట్టు. ఎవరెవరి దగ్గర అన్నాలు తినకూడదు అన్నారు. వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళ ఇంట్లో అన్నం తినకూడదు అన్నారు. రెండవది ఎవరు అన్నారు, అన్యాయంగా ఒకళ్ళ ద్రవ్యాన్ని అపహరించిన వాడింట్లో అన్నం తినకూడదు అన్నారు. మూడో వాడెవడో అన్నాడు, అబద్ధ సాక్ష్యాలు చెప్పేటువంటి వాడింట్లో అన్నం తినకూడదు అన్నారు. నాలుగో వాడెవడన్నాడు, పని లేకపోయినా ఎప్పుడూ అందరినీ నిశారణంగా నిందించేవాడింట్లో అన్నం తినకూడదు అన్నారు. 11 మంది ఇళ్లల్లో అన్నం తినకూడదు అని చెప్పారండి. మనం తెల్లారులేస్తే ఇంకో ఇల్లు కూడా కలుపుకొని 12 ఇళ్లల్లో తింటాం. ఏం చేస్తాం, చస్తామా? ఎవడో ఒకడైతే వదిలేస్తాం, కానీ ఊరంతా అదే అయితే ఎక్కడ వదిలేస్తాం? అందుకని ఎవరింట్లో పడితే వాళ్ళింట్లో అన్నం తింటే ఏమవుతుంది అంటే వాడి బుద్ధులలో 3 వంతులు నీ బుద్ధికి వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే వీలైనంత వరకు సిద్ధాన్నం, శుద్ధాన్నం, సత్వాన్నం తినండి అని చెప్పారు. ఈ అశ్వత్థామ వాళ్ళు వాళ్ళింట్లోనేగా తిన్నారు, అక్కడేగా ఉన్నారు, ఏం కావాలి అన్నారు. నిజంగా వాడు మంచివాడైతే ఏమడుగుతాడు, పోన్లే నాయనా వచ్చి పలకరించావు, నేను ఎట్లాగూ వెళ్ళిపోతున్నాను, కాస్త నా పక్కన కూర్చొని కృష్ణారామ గోవింద నారాయణ అని ఏదో 4 మాటలు మాట్లాడు, నాకు ఆనందం కలిగించు అంటాడు. వాడు ఆ బ్యాచ్ కాదు కదా. వాడు అన్నాడు, ఇప్పటికి ఇంతకీ పాండవులంతా చచ్చారా అని అడిగాటండి. చూడండి, 1 కోటి రూపాయలు పోతే పోయినాయి, పక్కింటి వాడి గజం స్థలం కలుపుకున్నానన్నట్టు. ఈ గజం స్థలం కలుపుకోవడానికి ఎంత ఖర్చు పెట్టాడు? 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాడు.
ఆ కోటి వాడు ఇంక పెడితే ఇంకా 100 గజాలు కొనేవాడుగా. పాండవులంతా చచ్చారా అని అడిగాటండి. వీడికి ఎందుకండి, వీడు ఇంకా సేపటికి చస్తాడే అంటే, స్వభావో దురతిక్రమ. నువ్వు చచ్చిపోయేటప్పుడు కూడా నీ ఒరిజినాలిటీ ఇట్ విల్ షో వాట్ యు ఆర్, అంతే. నువ్వు ఎన్ని ముసుగులు వేసుకున్నా, ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా, ఒకనాడు కాకపోతే ఒకనాడు నీ సహజ స్వభావం లోకం గ్రహిస్తుంది. చాలా వరకు అందరూ చచ్చిపోయినారు. పాండవుల్లో కూడా చాలామంది చచ్చిపోయినారు. ఆ ధర్మరాజాదులు కృష్ణుడి వల్ల బతికారు. పెద్దగా పాండవుల్లో లెక్కించాల్సిన వాళ్ళు ఎవరు లేరన్నట్టు అశ్వత్థామ. ఈయన కుర్రవాడు. వాడు చెప్పాట, ధర్మరాజాదుల్ని మనం ఎట్లాగూ చంపలేము, వాళ్ళకి కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఉంది. ఎతో ధర్మస్తత కృష్ణ, ఎతో కృష్ణస్తతో ధర్మ, ఎతో ధర్మస్తతో జయ. ధర్మం ఎక్కడుంటే కృష్ణుడు ఎక్కడుంటాడు. కృష్ణుడు ఉన్నాడు అంటే అక్కడ ధర్మం ఉన్నది. ధర్మం ఉన్నది అంటే అక్కడ విజయం ఉన్నది. ఇప్పుడు మంగళానా నివాసాయ వెంకటేశాయ మంగళం అంటాం. వెంకటేశ్వర స్వామి వారు ఉన్న చోట మంగళం కాదు, ఆయన మంగళములు ఉన్న చోటే ఉంటాడు. అది వేరే చోట్ల ఏరియాల్లో ఆయన ఉంటాడు. వాళ్ళని మనం ఏం చేయలేము. పాండు పుత్రులు ఉన్నారు, ద్రౌపది పుత్రులు, వాళ్ళని చంపిరా అన్నట్టండి. అశ్వత్థామ ఓ బ్రహ్మరాక్షసుని ఆవాహన చేసుకొని నిద్రపోతున్న ద్రౌపది పుత్రుల్ని చంపేశాడు. నిద్రపోతున్న వాళ్ళని చంపడం కూడా బ్రహ్మహత్యతో సమానము. నిద్రపోతున్న వాళ్ళు భ్రూణహత్యలు, మిత్రహత్యలు, ఇవన్నీ కూడా బ్రహ్మహత్యతో, పంచమహాపాతకాల్లో ఇదో పాతకం. చంపేశాడు, వచ్చేసాడు, చంపేశావా అన్నారు, చంపేశానన్నారు, అంతా క్లియర్ అయిపోయిందన్నారు. నో పాండవాస్ వంశం అన్నాడు. వాడు నవ్వాడు దుర్యోధనుడు. ఎందుకు నవ్వావు అన్నాడు. చచ్చేటప్పుడు ఇట్లాంటి సంధి లక్షణాలే పుడతాయి, పాత విషయాలన్నీ గుర్తొస్తాయి వాళ్ళకి. మనం మర్చిపోయినా కూడా వాళ్ళు చెప్తారు. షెల్ఫ్లో అరమర్లో అప్పుడు 10 రూపాయలు పాత కాగితం పెట్టాను, పాత కాగితం కుడివైపు నేను సంతకం పెట్టాను చూడంటాడు. మనం వెళ్ళగానే వాడు 10 రూపాయల కాగితం కుడివైపునే సంతకం ఉంటుంది. మనకు గుర్తు లేదు. వాడు చస్తున్నాడు కాబట్టి గుర్తొచ్చి చెప్పి చచ్చాడు. అందరూ చచ్చిపోయినారు. పిచ్చివాడా, అందరూ ఎక్కడ చచ్చారా? ఉప పాండవులు పోయారు కానీ పాండవ పౌత్రుడు బతికే ఉన్నాడు. చూడండి ఎంత ఇంటలెక్చువల్ బ్రెయినో వాడిది. అంతే, దుర్మార్గానికి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. ఎవరు అన్నారు, ఉత్తర అభిమన్యుల కుమారుడైనటువంటి గర్భస్థ శిశువు ఉన్నాడు కదా, వాడి సంగతి ఏం చేశాను? అరే మర్చిపోయినాను, వాడు వదిలేశానా అని చెప్పి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగం చేశాడు. అది పాండవుల మీదకి వచ్చింది. పాండవులు దాంతో యుద్ధం చేస్తున్నారు. అది చివరికి ఉత్తర గర్భంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడి మీదకి వెళ్ళిందండి ఆ అస్త్రం, బ్రహ్మాస్త్రం. కృష్ణ పరమాత్మ ధర్మరాజాదులతో మాట్లాడుతూ ఉంటే ఉత్తర వచ్చి భోరున ఏడ్చింది. ప్రభో కృష్ణ, జనార్దన, వాసుదేవ, పద్మనాభ, నాకేమిటయ్యా ఈ దుఃఖం? భర్త పోయినాడు, కనీసం కడుపులో ఉన్న పిల్లవాడినైనా చూసి ఆనందపడదామనుకుంటే ఈ బ్రహ్మాస్త్రం గర్భస్థ శిశువు అయినటువంటి పసివాణ్ణి కాల్చేయటానికి వస్తున్నది. రక్షరక్ష జగన్నాథ, రక్షరక్ష మహాప్రభో, రక్షరక్ష కృపాదేహి, రక్షరక్ష కృపామయ అని వేడుకుంది. నన్ను రక్షించు జనార్దన, కృష్ణ, వాసుదేవ, గోవింద, పుండరీకాక్ష, కృష్ణ 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 అని ఉత్తర పరమాత్మ పాదాల మీద పడ్డదిట. పరమాత్మకు విధి, ఆ గర్భస్థుడైన శిశువుని పరమాత్మ రక్షించాలి కాబట్టి వెంటనే ఏమైనాడు అన్నారు, అంగుష్టమాత్ర పురుషేణ, సరిగ్గా బొటన వేలంత అయినట్ట పరమాత్మ అయ్యి ఆ ఉత్తర గర్భంలోకి ప్రవేశించాడు. ప్రవేశిస్తే ఆ అస్త్రం మంటలు చిమ్ముతూ వస్తూ ఉన్నది ఆ పిండాన్ని నాశనం చేయటానికి. అది బ్రహ్మాస్త్రం. ఇక్కడ ఉన్నవాడు విష్ణువు. ఎంత అస్త్రమైనా వీడి ముందు దిగదుడిపేగా. స్వామివారు ఆ చెయ్యి అట్లా అడ్డం పెట్టారటండి ఉత్తర గర్భం మీదకి వస్తున్నటువంటి ఆ బ్రహ్మాస్త్రాన్ని. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశం అయిపోయి పరమాత్మ చేతిలో లీనమైపోయి పరమాత్మ బయటకు వచ్చేసాడు. ఉత్తర అభయం ఇచ్చాడు. ఏం లేదమ్మా, బాగున్నాడు, వంశం వృద్ధి అవుతుంది, ధర్మాత్ముడైనటువంటి సంతానం కలుగుతుంది, పాండవ పుత్రులు పోయినటువంటి దుఃఖం నుంచి ధర్మరాజు ఆనందాన్ని అనుభవిస్తాడు అని చెప్పారు. అలా ఉత్తర ప్రసవించింది.
పాండవ వంశమంతా నశించిపోయేటువంటి సమయంలో పరమాత్మ చేత రక్షింపబడినటువంటి పిల్లవాడి అసలు పేరు విష్ణురాతుడు. విష్ణువు చేత రక్షింపబడ్డవాడు. ఈ పిల్లవాడు పుట్టినప్పటి నుంచి బయటకు వచ్చి ఇట్లా చూసేవాట అందరినీ. ఎందుకు చూసేవాడు అన్నాడు. తన తల్లి గర్భంలో తానున్నప్పుడు తనని రక్షించినటువంటి పురుషుడు ఎవడైనా ఈ గుంపులో ఉన్నాడా అని అందరినీ పరీక్షగా చూడటం చేత ఆ పసివాడికి పరీక్షిత్తు అని నామకరణం కలిగింది. ఆ పరీక్షిత్ అని పేరు పెట్టారు. కృష్ణ పరమాత్మ ధర్మరాజాదులతో భీష్ముడిని దర్శించాడు. అప్పటికే భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు. భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశం చేశారు. ఏమయ్యా కృష్ణ, నువ్వు ఓడి నన్ను గెలిపించావు అన్నాడు భీష్ముడు. అదేమిటి తాత అన్నాడు. నీకు గుర్తులేదా నేను చెప్తున్నా? ఉపప్లావ్యంలో దుర్యోధనుడు నీ దగ్గరికి సంధికొచ్చాడు. దుర్యోధనుడితో నువ్వేం చెప్పావు? నేనొక్కడిని కావాలా, నాలాంటి 10,000 మంది సైన్యం కావాలా, వాళ్ళు యుద్ధం చేస్తారు, నేను సూచనలు ఇస్తాను అన్నాను. నేను ఆయుధం పట్టను అన్నావా? అన్నాను తాతయ్య. పట్టను అన్న నీ చేత ఆయుధం పట్టించాను కదా కృష్ణ అన్నాడు. నిజమేగా. దుర్యోధనుడు ఉపప్లావ్యంలో 10,000 మంది సైన్యాన్ని తీసుకొని ఇంటికి వచ్చాడు. భీష్ముడు అడిగాట, ఇంతకీ కృష్ణుడు ఎవడన్నారా దుర్యోధనాన్ని? ఏంటి తాతయ్య, కృష్ణుడికి కూడా మెమరీ లాస్ వచ్చింది, అల్జీమర్స్ వచ్చినాయి, లేకపోతే నేను ఆయుధం పట్టను, కత్తి పట్టను, గొడ్డలి పట్టను, కర్ర పట్టను, బండి మీద కూర్చుంటాను, ఉపదేశం ఇస్తాను, సలహాలు ఇస్తాను. ఎందుకు తగలైనా యుద్ధంలో సలహాలు ఎందుకు? నాకొద్దన్నాను. మరి ఏం తీసుకొచ్చావరా అన్నాడు. 10,000 మంది సైన్యాన్ని పట్టుకొచ్చాను. ఓ రిత్రాష్ట్రుడా, అందుకేరా నిన్ను దుర్యోధనుడు అన్నది. రిమోట్ ఆయన చేతిలో పెట్టుకున్నాడు, టీవీ నీకు ఇచ్చాడ్రా. 10,000 మంది సైన్యం ఎక్కడా, పరమాత్మ ఎక్కడా? సరేలే, చేసుకొచ్చింది ఏదో చేసుకొచ్చావు, ఇంతకీ కృష్ణుడు ఏమన్నాడు అన్నట్టు. ఆయుధం పట్టనన్నాడు అన్నాడు. ఆయుధం పట్టనన్నాడన్న కృష్ణ పరమాత్మ చేత భీష్ముడు 10వ రోజు ఆయుధం పట్టించేతగా యుద్ధం చేసేటండి. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల గప్పికొనగా అర్జునుడు అన్నట్ట 10వ రోజు, బావా అనుకూల శత్రువులు ఎక్కడో లేరు, మన ఇళ్లల్లోనే కొడుకుల రూపంలో, కూతుళ్ళ రూపంలో, పెళ్ళాల రూపంలో, బావమరుదుల రూపంలో ఉంటారు అని చెప్పాడు. ఆ సినిమాలో రావు రమేష్ చెప్తాడుగా. నువ్వు మాకు అనుకూల శత్రువు బావా. ఏమిటి అర్జున అన్నట్ట. భీష్ముడు అట్లా యుద్ధం చేస్తుంటే నువ్వు మమ్మల్ని వదిలేస్తావా అంటే పరమాత్మకి ఒళ్ళు మండి ఒక్కసారి దూకేటండి. అప్పుడు భీష్మస్తుతి కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం వెల్ల గప్పి కొనగా, ఆయన దూకేటప్పటికల్లా ఈ చెవులకున్నటువంటి కమండ ఇవి కుండలాలు ఆకాశం మొత్తం కప్పేసినట. పరమాత్మ దిగేటప్పటికల్లా పైనున్న పచ్చని పటము ఉత్తరీయం జారిందిట. విడుము అర్జున వదులు, ఇవాళ భీష్ముని చంపేస్తా, ఇవాళ భీష్ముడు చావాల్సిందే, విడుము అర్జున, నేను భీష్ముని చంపుదు నిన్ను బ్రోతు అంటూ రథం మీద నుంచి దిగేట. అర్జునుడు అన్నట్ట, బావా 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 మేమంతా ఇవి చేసాము, మేము ప్రతిజ్ఞలు చేసాము, మా ప్రతిజ్ఞ భంగం చేయవాక నీకు దండం పెడతాను, వెనక్కిరా బావా అని చెప్పి అర్జునుడు వెనక్కి లాగుతుంటే అలా చక్రం పట్టుకొని వస్తున్నటువంటి దేవదేవుడే దిక్కు నాకు అని చెప్పాడు భీష్ముడు. అందుకని భాగవతం ప్రారంభం స్తుతితో ప్రారంభమవుతుంది, భీష్మ స్తుతితో ప్రారంభమవుతుంది. అది గుర్తు చేశాడు కృష్ణ పరమాత్మకి. తాతయ్య నీకు వయసు వచ్చినా మెమరీ లాస్ కాలేదంతా గుర్తుంది అన్నాడు కృష్ణ పరమాత్మ. నువ్వు హృదయంలో ఉన్నప్పుడు మరుపు ఎక్కడుంటుందిరా మాధవ అన్నాడు భీష్ముడు. అందుకనే పరమాత్మ గనక మన హృదయంలో నిలబడి ఉంటే పరమాత్మకి సంబంధించిన అన్ని విషయాలు మనకి మర్చిపోకుండా ఎల్లప్పుడూ జ్ఞప్తిస్తుంది. దాన్నే ధారణ అన్నారు. మొదట శ్రవణం, తర్వాత మననం, మూడవది ధారణ. ఆ తర్వాత భీష్ముడిని కటాక్షించారు పరమాత్మ. ధర్మరాజాల దగ్గర సెలవు తీసుకొని కుంతీదేవి దగ్గరకు వచ్చారు. కుంతీదేవి దగ్గరకు వచ్చినప్పుడు కుంతీదేవిని అడిగారు, అత్తయ్య ఏమి ఇవ్వమంటావు నీకు, నేను ఇక ద్వారకకి బయలుదేరుతున్నా, నీకేం కావాలి అన్నారు. అప్పుడు ఆవిడ ఒక మంచి మాట చెప్పిందండి. అది ఒరే నాయనా కృష్ణ, ఏమి ఇవ్వమని అడిగావు కదా, మరి అడిగింది ఇవ్వాలిరా అబ్బాయి, ఏమి ఇవ్వమంటావు అత్తయ్య?
నాకు ఎప్పుడూ తీరిపోనటువంటి కష్టాలు ఎప్పుడూ నా ఇంట్లో నా దగ్గర ఉండేట్టుగా వరం ఇవ్వు అందిట. ఏమండి, ఎవరన్నా అడుగుతారా? భగవంతుడు కనపడి ఏమి ఇవ్వు అంటే, ఏం లేదు 2 ఇడ్లీ సాంబార్ ఇస్తే చాలని అడుగుతామా? నాకు కష్టాలు ఇవ్వు అని అడిగిందిటండి. ఎవరన్నా అడుగుతారా? ఎందుకత్తయ్యా ఇంత మాట అడిగామని అడిగాట. కృష్ణ, కష్టాలు ఎప్పుడూ మా ఇంట్లో ఉంటే నువ్వు నాకు దగ్గరగా ఉంటావురా, నువ్వు నన్ను ఎప్పుడూ వదిలిపెట్టవు. ఎందుకంటే కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఆనందం వచ్చినా, ఐశ్వర్యం వచ్చినా, సంతోషం వచ్చినా, సంతాపం వచ్చినా ఆ తల్లికి ఎప్పుడూ శ్రీకృష్ణ ప్రభువే దిక్కు. చూడండి, 5 కొడుకులు అంత నరకం అనుభవించి, అంత కష్టపడి, చివరికి అంత బద్ధమైనటువంటి యుద్ధంలో జయించినప్పటికీ ఏమాత్రం ఆనందం అనుభవించలేనటువంటి ఆ కొడుకుల్ని చూసి కుంతీదేవి దుఃఖపడలేదు. ఎందుకు పడలేదు అన్నారు? ఎవరి ప్రారబ్ధ కర్మ ఎలా ఉంటుందో ఆ ఫలం వాళ్ళు అనుభవించాల్సిందే, అది ఎవ్వరూ తప్పించలేదు. నాకేమిస్తావో తెలుసా అని అడిగింది. ఏం కావాలత్తయ్యా అన్న. ఇక్కడ చెప్తున్నారు పోతన గారు, శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశదఘన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తికరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యద రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర. వేదాలు చెప్పలేకపోయిందిరా నీ సంగతి, శాస్త్రాలు నిన్ను తెలుసుకోలేకపోయినాయి నాయన. వేదశాస్త్రాలకే వల్లగానటువంటి నిన్ను, ఒక సామాన్య ఆడదాన్ని నేనేం చెప్పగలను, నేనేం తెలుసుకోగలుగుతాను కృష్ణ. అయితే ఏదో నీకు మేనత్తనని చెప్పి నా మీద నువ్వు ప్రేమ కురిపించావు కాదు. మేనత్త అన్నది రెండో మాట. నీవు తప్ప నాకు వేరెవరూ దిక్కు లేరు అన్నది మొదటి మాట. అది భగవంతుడు మనకెట్లా బంధువు అవుతాడండి? భగవంతుడు మన ఆత్మకి బంధువు అన్నారు. ఆత్మకి ఎలా బంధువు అవుతాడు అన్నారు? మన సర్వస్వాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టాలి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఏదో కాసేపు కాదు, మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆయన యందు విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని భగవదర్పణ బుద్ధితో చెయ్యాలి. పని చేయటం మాత్రమే నీ విధి, ఫలితాన్ని ఆశించకూడదు, పరమాత్మకు వదిలేసేయాలి. అలా నువ్వు చేస్తూ ఉంటే, యోగం అంటే ఏమిటి అన్నారు? జీవులు చేసుకున్న దాన్ని యోగ్యత అంటారు, భగవంతుడు ఇచ్చేదాన్ని యోగము అంటారు. అంటే ఈ యోగ్యతకి ఆ యోగం తోడవ్వాలి, అయితేనే పండుతుంది. మనం అనుకుంటాం, నేను చాలా అనుకున్నానండి, ఏం జరగలేదు, నేను అనుకున్నవి జరగలేదని ఏడుస్తుంటాం. నువ్వు అనుకున్నది ఎందుకు జరగలేదు? నువ్వు అనుకున్నది భగవంతుడు అనుకోలేదు కాబట్టి జరగలేదు. అది తెలుసుకోవాలి ముందర. ఆయన అనుకోలేదు అంటే మనం అనుకున్నది కాదు అని చెప్పి ముందర నిశ్చయానికి రావాలి. క్షేమం అంటే ఏమిటి అన్నారు? ఆయన ఇచ్చిన దాన్ని ఆయనే రక్షిస్తాడు, అది క్షేమం. నీది యోగ్యత, ఆయనది యోగము. ఆ యోగాన్ని క్షేమంగా చూసేవాడు ఆయనే. అందుకనే యోగక్షేమం వహామ్యహం, నేనున్నాను, నా మీద పెట్టేసి. అటువంటి నీవు తప్ప నాకు దిక్కు లేదు. నీకున్మృక్యద త్రెంపవే భవలతల్. ఎంత మంచి మాట అడిగిందండి. మనమందరం కూడా అదే అడగాలి పరమాత్మని. మనమంతా అదే అడగాలి. అయినా తెలిసో తెలియకో, అహంకారం చేతనో అజ్ఞానం చేతనో కావాలని చేతనో తెలిసి 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 బురదలో పడుతూ ఉంటాం. తెలిసి 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 నిప్పును ముట్టుకుంటాం. తెలిసి 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 కొండ మీద నించొని రాళ్ళు మీద పడతాయని ఏడుస్తుంటాం. మేము చేసేటువంటి పాపం కానీ, అజ్ఞానం కానీ, అహంకారం కానీ మాకు తెలియక కొంత చేస్తాం, తెలిసి కొంత చేస్తాం, ఎవడేమంటాళ్లే అన్న ధైర్యంతో కొంత చేస్తాం. చూడండి, ఎవడన్నా తప్పు చేస్తే ఆ పక్కవాడు, ఒరే ఏంటా తప్పు చేశావు, ఎందుకు అలా చేశావు అంటే, నిజంగా మంచివాడైతే ఏదో అలా అయిపోయింది, అసలు ఎప్పుడూ చేయకూడదు, చిచ్చి ఏదో పొరపాటున చేశాను, బుద్ధి తక్కువ చేశాను చెంపలేసుకుంటాడు. ఈ ఎదిరించే బ్యాచ్ ఉంటారే, నేను తప్పు చేశాను నువ్వు చూసావా,
నీకు తెలుసా? నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు? అప్పుడు నువ్వు కూడా ఏదో చేయటానికేగా వచ్చింది. ఈ దిక్కుమాలిన ఆర్గ్యుమెంట్స్ మొదలు పెడతారు. దీనివల్ల పాపం 100 గ్రాములది 10 కిలోలు అవుతుంది. చేసిన పాపం ఒప్పుకోవాలి, దాంతో పరిహారం అయిపోతుంది. ఒప్పుకోలేదనుకో వృద్ధి కలుగుతుంది, పాప వృద్ధి అవుతుంది. ఆవిడ ఒక్కటే మాట చెప్పింది, నాకున్నటువంటి అన్ని కష్టాలు అన్ని పాపాలు నువ్వు త్రెంచుతావనేటువంటి భక్తితో నేను నిన్ను ఆశ్రయించాను కృష్ణ. నీకు నృక్కెద తెంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. అంటే పరమాత్మ భక్తుల విషయంలో అంత జాగరూకుడై ఉంటాడు. అలా కుంతిని ఓదార్చాడు. అత్తయ్య, ధర్మం గెలుస్తుంది, మీరేం బాధపడవద్దు అన్నారు. అలా కుంతిని ఓదార్చి ధర్మరాజాదుల దగ్గర సెలవు తీసుకొని కృష్ణ పరమాత్మ ద్వారకానగర ప్రవేశం చేశారు. ద్వారకలో చాలా కాలం ఉన్నారు. ఇక్కడ ధర్మరాజు ఈ పుట్టినటువంటి పిల్లవాడికి చక్కగా పట్టాభిషేకం అంతా కూడా చేశారు. పరీక్షిత్ మహారాజుకి గాంధారి, విదురుడు, ధృతరాష్ట్రుడు, కుంతీదేవి వీళ్ళందరూ వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోయినారు. ఆ వానప్రస్థాశ్రమంలో అరణ్యంలో ఉంటున్నప్పుడు ఒకరోజు ఆ అరణ్యంలో దావానలం కలిగింది. ఆ కారుచిచ్చు అంటారు. ఆ కారుచిచ్చులో పడి ఈ నలుగురు కూడా శరీరం వదిలేశారు. ధర్మరాజు వాళ్ళకి సద్యక్రియలు అంటారు, ఆ క్రియలన్నీ చేసేశారు. పరీక్షిత్తుకి పట్టం కట్టారు. కృష్ణ పరమాత్మతో ద్వారకా నగరానికి వెళ్ళినటువంటి అర్జునుడు రిక్తహస్తంతో ధర్మరాజు దగ్గరకు వచ్చాడు. ఏమైందిరా అట్లా ఏడుస్తున్నావు అని అడిగాడు. అన్నయ్య, మన బాంధవుడు, మన హితుడు, మన సజ్జుడు, మన సజ్జనుడు, మన సాంగత్యాన్ని, మనకి సాంగత్య ప్రదేశాన్ని కలిగించినటువంటి పరమాత్మ మమ్మల్ని విడిచి అవతార పరిత్యాగం చేశాడు అని చెప్పారు. కృష్ణ పరమాత్మ దేహత్యాగం చేసేశాడు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ దేహత్యాగం చేశాడో కలిపురుషుడు కాచుకొని ఉన్నాడు. ఆ కలిపురుష ప్రవేశమైంది. ధర్మరాజాదులు కూడా స్వర్గారోహణ పర్వంతో వాళ్ళు కూడా అందరూ స్వర్గానికి వెళ్ళిపోయినారు. వెళ్ళిన తర్వాత పరీక్షిత్ మహారాజు రాజ్యపాలన చేశాడు. చాలా అద్భుతంగా చేశాడు పరీక్షిత్ నరేంద్రుడు. ధర్మాన్ని, కలిపురుషుణ్ణి నిరోధించాడు. ఇక్కడ ఉండటానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. వృషభం దుఃఖపడుతూ ఉంటే ఆ వృషభమే ధర్మదేవత. ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగాట. నా 3 కాళ్ళు నరికేశారయ్యా. ఏమిటా 3 కాళ్ళు అన్నారు. ఒకటి సత్యము, రెండవది అహింస, మూడవది శౌచము. ఈ 3 నరికేశారు. ఒక్క కాలుతో ఉన్నాను, ఎంతకాలం ఉంటానో తెలియదు, కలి ఎక్కువైపోయింది, నన్ను రక్షించు అంటే కలిపురుషుణ్ణి తన రాజ్యంలో ఉండటానికి వీల్లేదు అని పరీక్షిత్తు శాసించాడు. ఆయన అన్నట్టు బాగానే ఉందయ్యా, నాకేదన్నా ప్రదేశం చూపిస్తే నేను వెళతాను, నన్ను ఎక్కడుండమంటావు అని అడిగాడు. నీకు 4 ప్రదేశాలు ఇస్తున్నాను అన్నాడు. ఏమిటా 4 అన్నారు. మొదటిది బంగారం. బంగారాన్ని ఎవరు ఎక్కువగా కోరుకుంటే అంతే, చెప్పక్కర్లేదు. అక్షయ తృతీయకి బంగారపు కొట్లకి పరిగెత్తే వాళ్ళ ఇళ్లల్లో అంతా ఉండేది మా పెదనాన్నగారే, ఇంకెవడు ఉండడు. మొదటిది బంగారం, రెండవది మాంసం, మూడవది మద్యం, 4వది జూదం. అంటే జీవుడు ఎంత తొందరగా పతనం అవ్వటానికి అంత మంచి మెట్లివి. పరీక్షిత్తామ జయి కలియడిగేట, మరి 4 ప్లేసులు ఇబ్బందిగా ఉంటాయి, ఇంకేదన్నా ఒక్క ప్లేస్, ఒక్క ఎడిషనల్గా ఎప్పుడన్నా వీక్లీ 2 వెళ్ళేట్టుగా అంటే అప్పుడు స్త్రీలల్లో ఉండమని చెప్పాడు. ఈ 5 కలి యొక్క ఆవాస స్థానములు అని చెప్పి అలా కలిపురుషుణ్ణి తరిమేశాడు అనుకున్నాడు. కానీ వేటకు వెళుతున్నప్పుడు ఒక కిరీటాన్ని శిరస్సున ధరించి పరీక్షిత్తు వెళ్ళాడు అని చెప్తారు పెద్దలు. ఆ కిరీటం బంగారంతో ఉన్నది అన్నారు. ఆ కిరీటం ఎవరిది అని అడిగారు. జరాసంధుణ్ణి చంపి వాడు గిలగిల కొట్టుకుంటున్నప్పుడు భీముడు వాడి తలలోంచి లాగినటువంటి కిరీటంట. పరీక్షిత్తు చెప్పాడుగా బంగారంలో ఉండమని. కలిపురుషుడు కూడా చూశాట, అటు ఇటు ఎందుకు, వీళ్ళింటో ఉంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ అని సరిగ్గా ఆ కిరీటంలోకి కలి ప్రవేశించాడు. అదే కిరీటాన్ని ఈయన ఎత్తున పెట్టుకొని అరణ్యానికి వెళ్ళాడు. చూడండి బుద్ధి ఏమైంది. ధర్మరాజు మనవడేమిటి, కలిపురుషుణ్ణి బయటికి పొమ్మని చెప్పిన వాడేమిటి, ధర్మంగా రాజ్యం చేసిన వాడేమిటి,
తపస్సు చేసుకుంటున్న మహర్షి మెళ్ళో పాము వేయటం ఏమిటండి? సమాధిలో ఉన్నవాడికి తెలియదని తెలియదా? ఎందుకు తెలియలేదు అన్నాడు, నెత్తి మీద ఉన్న కలిపురుషుడు ఈ విషయాన్ని తెలియనివ్వలేదు. అందుకనే పాపం చాలా తొందరగా అంటుకుంటుందండి. ఎట్లా అంటుకుంటుంది అంటే తాటాకు మంట అంటుకున్నంత తొందరగా అంటుకుంటుంది పాపం. పాపం చేస్తేనే పాపం కాదు, పాపం చెయ్యాలి అన్న ఆలోచన రావటం కూడా పాపమే. అందుకనే పుణ్యం చేయకపోయినా పర్వాలేదురా నాయన, పాపాన్ని మాత్రం చెయ్యవద్దు అని చెప్తారు పెద్దలు. పాపం చెయ్యకుండా ఉంటే పుణ్యం చేసినట్టే. వేసేశాడు, ఇంటికి వచ్చేసాడు, అయిపోయింది. అందుకే నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవించాలి. చేసేటప్పుడు ఆనందంగానే ఉంటుంది, అనుభవంలోకి వచ్చేటప్పటికల్లా దుఃఖం తెలుస్తుంది. అందుకే పెద్దవాళ్ళు ఏమంటారు వెనక, పండాలిరా, పండాలి పండాలి. ఏంటి పండాలి? చెట్టుకున్న పాపం, చెట్టుకున్న కాయ చేసుకున్న పాపం పండాలి అంటారు. పండితేనేగా రాలేదు. ఆ శమీక మహర్షి మెళ్ళో వేస్తే ఆయనకి పిల్లవాడు, వాడి పేరు శృంగి. శృంగి అంటే కొమ్ములు కలిగిన వాడు అని. ఆ పిల్లవాడు వచ్చి భయపడ్డాడు, నాన్నగారి మెళ్ళో ఈ పాము ఉంది అని. అందరూ నిజమైన పాము అనుకున్నాడు. తర్వాత కదలకపోతే మృతకళీబరం అనుకున్నాడు. ఆ కర్రపుల్లతో తీశాడు. 12 ఏళ్ళు వాడికి కోపం వచ్చిందండి. మేము ఎవరికీ అపకారం చెయ్యం, ఎవరికీ ప్రమాదం చెయ్యం, అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ముక్కు మూసుకుంటున్న మాకు ఇంత అపకారం చేస్తాడా దుర్మార్గుడు? వాడెవడైనా సరే నేటికి సరిగ్గా 7వ రోజు సర్పములలో అతి భయంకరమైనటువంటి తక్షక అనేటువంటి సర్పం చేత ఆ కాటు తిని వాడు ప్రాణం వదిలేస్తాడు అని శపించాడు. జయ బోలో కృష్ణ పరమాత్మకు. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భాగవతానికి మూల మంత్రం ఇదే, ద్వాదశాక్షరీ మంత్రం. ఈ పిల్లవాడు శపిస్తున్నప్పుడు తండ్రి కళ్ళు తెరిచాడు. అందరికీ తెలిసిందే. ఎందుకురా తిడుతున్నావు, ఎవరిని తిడుతున్నావు అన్నారు. నాన్నగారు మీ మెళ్ళో ఎవరో పాము వేశాడు. సరే వేస్తే వేశారు, నువ్వేమన్నావు అన్నాడు. వాడు 7 రోజుల్లో పాము చేత చావాలి అన్నాడు. ఎంత తప్పు చేశావురా? వాడు చెడు చేశాడని నువ్వు చేసిందేమిటి? నువ్వేం చేశావురా? కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేత సాధించినటువంటి పుణ్యం ఒక్క లిప్తకాలం కోపం చేత నాశనం అయిపోతుంది, పోతుంది. తపః క్రోధేన నశ్యతి. తపస్సు వల్ల కలిగిన పుణ్యం క్రోధంతో పోతుంది. ఎంత పాపం చేశావు? పైగా ఆయన పరీక్షిత్ మహారాజు, ఈ ప్రపంచానికి చక్రవర్తి, పాండవుల మనవడు. ఆయన పోతే రాజ్యం, ప్రపంచం ఏమైపోతుంది అని వాడిని మందలించి వెళ్ళి ఈ సంగతి చెప్పిరా అని చెప్పి పంపించాడు. ఈ పిల్లవాడు స్నేహితులతో వెళ్ళాడు. వెళితే పరీక్షిత్ గౌరవించాడు, పూజించాడు. అప్పుడు ఈ పిల్లవాడు సభా మధ్యమంలో చెప్పాడు, నాయన నువ్వు ఈ పని చేశావు, నేను ఈ మాట అన్నాను. బ్రాహ్మణ వాక్కు అప్రతిహతం, తపస్సుల వాక్కు జరుగుతుంది, నీకు చావు తప్పదు. మా నాన్నగారు చెప్పిరమ్మన్నా, నేను చెప్పాను, వస్తాను, వెళతాను, వెళ్ళిపోయినాడు. ఏమండి, ఇంకా వారం రోజుల్లో చచ్చిపోతామన్నటువంటి పిడుగు లాంటి వార్త చెబితే ఎవడన్నా నిద్రపోతాడా అసలు? చావు ఎప్పుడు వస్తుందో తెలియకపోతేనే మనకి నిద్ర పట్టట్లా. ఇప్పుడు తెలిసి వస్తే అసలు నిద్ర పడుతుందా? చూడండి. అందుకనే కళ్ళు పనిచేస్తున్నప్పుడే భగవంతుని చూసే ప్రయత్నం చెయ్యాలి. చెవులు వినపడుతున్నప్పుడే భగవత్ కథా శ్రవణం చేసే ప్రయత్నం చెయ్యాలి. కాళ్ళు చేతులు స్వాధీనంలో ఉన్నప్పుడే పెద్దలు ఉన్న చోటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. కపంచేత గొంతు మూయకపోకుండా ఉన్నప్పుడే గోవింద దామోదర మాధవేతి అనేటువంటి భగవన్నామం చెయ్యాలి. ఎందుకంటే ఇవి ఎప్పుడు పడిపోతాయో ఎవరికీ తెలియదు. రేపు బతుకుంటామన్న గ్యారంటీ ఎవరికీ లేదు. రేపు బతుకుంటామన్న సంగతి ఎవరికైనా చెప్తే వాడికి ఇప్పుడే దండేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వచ్చు. ఉత్తర క్షణం మనది కాదు. మానవుడు ధర్మాన్ని ఎలా ఆచరించాలి అంటే వచ్చే నిమిషం మనది కాదు అని ఆచరించాలి.
అంత జాగ్రత్తగా, అంత పకడ్బందీగా, అంత ఆలోచన దృష్టితో ఉండాలి ధర్మశాస్త్ర విషయంలో. పరీక్షిత్తుకి పిడుగులు మీద పడ్డట్టయింది, వణికిపోతారు కదా. వెంటనే కొద్దిసేపేనండి ఆ దుఃఖం. ఎందుకంతసేపు? అదే నాబోటివాడైతే వారం రోజులు ఏడుస్తూనే ఉండేవాడు. కాబట్టి నేను కాలా. ఆయన అయినాడు, మనం కాలేదు అంటే లక్షణం ఏమిటి? ఆ ఎలిజిబిలిటీ మనకి లేదని అర్థం. అంతలో సంభాళించుకున్నాడు. భగవంతుడి ఆదేశం లేనిదే ఏదీ జరగదు. నేను అహంకారంతో ప్రవర్తించా. అహంకారాన్ని పరమాత్మ ఒప్పుకోడు. చూడండి, కృష్ణ పరమాత్మ ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంటాడు అంటే, ఆయన ధర్మం వైపే మొగ్గి ఉంటాడు కానీ బాంధవ్యం వైపు మొగ్గి ఉండడు. ఆయనకి బంధుత్వాలు అనేటువంటివి నథింగ్. ఆయన ఎటువైపు బెండ్ అయి ఉంటాడు అంటే ధర్మం వైపు బెండ్ అయి ఉంటాడు. ఆయన ఎవ్వరినీ ఒప్పుకోలే. చూడండి, అభిమన్యుడు మేనల్లుడు, పోనీ ఆయన్ని కాపాడాలంటే కాపాడ్డా? ఏమండి, ఉప పాండవులను కాపాడాలి అంటే ఆయన అనుకుంటే కాపాడ్డా? అవసరం లేదా ఆయనకి. వాళ్ళ వంశాన్నే కాపాడకూడదు అనుకున్న వాడికి ఓ లెక్క అండి, ఓ లెక్క ఆయనకి. ఆయనకి అల్టిమేట్గా కావాల్సింది ధర్మమే. ధర్మాన్ని ఎవరు ఆచరిస్తారో వాడి వెంట భగవంతుడు ఉంటాడు, వాళ్ళని రక్షిస్తాడు. అంతే. మనల్ని రక్షించలేదు అంటే అర్థం ఏంటన్నారు? మనం ధర్మాన్ని ఆచరించట్లేదు అంతే. భగవంతుడిని తిట్టకూడదు, దేవుళ్ళని మార్చకూడదు. ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం ఇంకొంత గట్టిగా చెయ్యాలి. ఇప్పుడు చేస్తూనే సరిపోలా, ఇంకా గట్టిగా చెయ్యాలి. వెంటనే పరీక్షిత్తు సమాధానపరుచుకున్నాడు. అనుభవించాలి, తప్పదు. వెంటనే జనమేజయుడని ఆయన కుమారుడు, ఆ పిల్లవాడికి పట్టాభిషేకం చేశారు. చేయవలసిన బాధ్యతలన్నీ వదిలేశాడు. గంగా తీరం చేరాడు. ఓ చెట్టు కింద గంగా స్నానం చేసి దర్భలు పరుచుకొని, ఇక మంచినీళ్లు కూడా ముట్టకూడదు, దాన్ని అనశన వ్రతము అంటారు, ప్రాయోపవేశ దీక్ష అంటారు. మంచినీళ్లు కూడా తాగరు. దర్భలు పరుచుకొని అక్కడ కూర్చున్నాడు. ఓహో, దావానంలా పరీక్షిత్ గారికి శాపంట, పరీక్షిత్ గారు చచ్చిపోతారట, వారం రోజుల్లోనే పోతారట. అందరూ గుంపులుగా వచ్చారు. వీళ్ళు ఏదో చెప్పారు. ఆయనకి వేం నచ్చల. ఇవన్నీ కాదండి, 7 రోజులలో నేను మోక్షాన్ని పొందటానికి మీకేదైనా మార్గం ఉంటే చెప్పండి అన్నారు. అయ్యో, మోక్షమా? అది ఎక్కడుందండి? ఏ మార్కెట్లో అమ్ముతారు? ఇస్తారా? సరే, మీరు వెళుతుంటే మాకు కూడా చెప్పండి, మేము కూడా వస్తామన్నారు. వీళ్ళు అదే మోక్షం గురించి వీళ్ళకి ఏం తెలుసొచ్చు? ఆ సమయంలో చూడండి ఎవరి అదృష్టం. నిజంగా పరీక్షిన్ మహారాజు ఆ మహర్షి మెళ్ళో చచ్చిన పావుని వేయకపోతే సుఖయోగీంద్రుడు అక్కడికి వచ్చేవాడా? 7 రోజులు కూర్చునేవాడా? ఆయనకి దేహభ్రాంతి నశించేట్టుగా అఖండ వేదాంత వైరాగ్యాన్ని చెప్పి, ఏది నేను అనుకుంటున్నానో అది నేను కాదు అనేటువంటి స్థితికి పరీక్షిత్తుని తీసుకెళ్ళగలుగుతాడా? ఆ సుఖయోగీంద్రుల వారు వచ్చారు. ఏమయ్యా, ఏమిటి సంగతి చెప్పారు. అయ్యా, నేను 7 రోజుల్లో వెళ్ళిపోతాను, నేను తరించేందుకు, మోక్షం పొందేందుకు మార్గం ఉంది. శుకుల వారు ఒక మంచి మాట చెప్పారు. 7 రోజులు నీకు చాలా ఎక్కువయ్యా, ఎక్కువ. మీ వంశంలోనే ఖట్వాంగుడు అని ఒక చక్రవర్తి ఉన్నాడు, మహాధర్మ సంపన్నుడు. దేవతలకి ఎన్నోసార్లు సహాయం చేశాడు. ఒకరోజు దేవతలంతా ఖట్వాంగుడిని స్వర్గం పిలిచారట. నాయనా, నీకేం కావాలి అని అడిగారట. ఆయన ఇంద్రసింహాసనం అడగలేదు, ఇంకోటి అడగలేదు. నాయనా, మీరు అడిగారు కాబట్టి నాకు ఆయుర్దాయం ఎంత ఉందో చెప్పండి అన్నట్టు. మంచివాళ్ళు ఎప్పుడూ అట్లాగే అడుగుతారు. ఎందుకంటే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వెలుతురు ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అన్ని అవయవాలు పనిచేస్తున్నప్పుడే ఈ శరీరాన్ని భగవదర్పణం చెయ్యాలి. నాయన వెంటనే చిత్రగుప్తుడిని పిలిచారు. ఏమాయి గుప్తా లెక్కయ్య అన్నారు. ఆయన పేరే చిత్రగుప్తుడు. ఎందుకంటే ఆ పేరు పెట్టారన్నారు. మనం చేసినటువంటి చిత్ర విచిత్రములైనటువంటి పాపాలన్నింటినీ చిత్రంగా గుప్తంగా అట్టేబెట్టి అవసర సమయంలో బోర్డు మీద ప్రకటిస్తాడు. అందుకనే ఆయన పేరు చిత్రగుప్తుడు.
ఆయన అన్నట్టు 2.5 ఘడియల కాలం బ్రతుకుతాడు అన్నట్టు. 2.5 ఘడియలే అయ్యా, అయితే చాలండి ఇంకెందుకు అని చెప్పాడు. వెంటనే కిందకు వచ్చేసి పిల్లవాడికి పట్టాభిషేకం చేసి చేయవలసిన విధి అనుష్ఠానం అంతా చేసి ఆ 2.5 ఘడియల కాలంలో మనస్సుని శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య పాదార విందముల యందు లగ్నం చేసి 2.5 ఘడియలు పూర్తి కాగానే విష్ణులోకం నుంచి పుష్పక విమానం వచ్చి ఈ ఖట్వాంగుణ్ణి పుష్పక విమానం మీద కూర్చోబెట్టి విష్ణులోకానికి తీసుకెళ్ళిపోయినారు. హరయే నమః, హరయే నమః, హరయే నమః. ఏమయ్యా, 2.5 ఘడియల్లో వెళ్ళిపోయినా, నీకు 7 రోజులున్నాయి. ఏది వింటే నీకు దేహభ్రాంతి నశిస్తుందో, అందుకనే మొదటి నుంచి కూడా నేను మనవి చేస్తున్న భాగవతము కేవలం భక్తి, జ్ఞానము, వైరాగ్యమే. మిగతావి ఏవి అందులో చెప్పలేదు. అందులో చెప్పిందల్లా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు. అదే ఇస్తుంది శ్రీమద్ భాగవతం. కింవాపరైరీశ్వర అని చెప్పారు. అటువంటి భాగవతం చెప్తాను, శ్రద్ధగా విను అన్నారు. ఒక్కళ్ళ ఇద్దరా అండి? పరీక్షిన్ మహారాజు గారికి శ్రీసుఖయోగీంద్రుల వారు భాగవత ఉపదేశం చేస్తున్నారు అంటే తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మగవాళ్ళు, వాళ్ళు వీళ్ళు కాదు, సమస్త దేవతలు వచ్చారట. ఎక్కడా ఖాళీ లేదు, గంగా తీరం అంతా నిండిపోయింది. శుకుల వారు చెప్పారట దేవతలందరినీ, మీరందరూ చెట్ల మీద కూర్చోండి, కిందకి రాకూడదు, మీరంతా పైన ఉండేవాళ్ళు కిందకు వస్తే కింద ఉండే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది, వాళ్ళకి చోటు దొరకదు, మీరు అక్కడే ఉండండి అన్నారు. అలా వింటూ పరీక్షిన్ మహారాజు గారికి భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఎన్నో 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 విశేషాలు చెప్తూ సృష్టి ఆది విశేషం అంతా కూడా చెప్పి అప్పుడు పరీక్షిన్ మహారాజు గారు శ్రీసుఖయోగీంద్రుని ఒక మాట అడుగుతున్నాడు. స్వామి, ఘనుడు స్వయంభువునకు ప్రియతనయుడు స్వయంభువుండు దైతేయ విభేదన సేవా చతురుండును జననితుండాది రాజ సత్తముడౌటన్. బ్రహ్మగారి కుమారుడైనటువంటి వాడు స్వయంభూ మనువు. ఆయన భార్య పేరు శతరూప. వాళ్ళకి 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉన్నారు. ఆ అబ్బాయిలలో ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అంటారు. అమ్మాయిలలో ఆకూతి, ప్రసూతి, దేవహూతి అని 3 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. శతరూప అనేటువంటి భార్యతో స్వయంభూ మనువు గారు బ్రహ్మదేవుడి యొక్క కుమారుడై ఈ సమస్త సృష్టిని బ్రహ్మ యొక్క ఆదేశంతో చేద్దాం అనుకుంటున్నప్పుడు సృష్టి చెయ్యటానికి స్వయంభూ మనువు గారికి వీలు కలగలేదు కదా. ఆ వీలు కలగనప్పుడు ఆ స్వయంభూ గారు ఏం చేశారు, ఆ విషయం అంతా చిన్నప్పుడు మా అమ్మ నేను ఆడుకునేటువంటి సమయంలో వాళ్ళ పెద్దలు మాట్లాడుకునేటప్పుడు నన్ను అక్కడికి తీసుకువెళ్ళింది. అదేమిటో విషయం చెప్పవచ్చా అని అడిగారు. అప్పుడు పరమాత్మ చెప్తున్నారు. శుకులవారు పరీక్షిన్ మహారాజు గారికి యజ్ఞవరాహ అవతార కథని చెప్తూ ఉన్నారు. అందుకనే పరమాత్మ యొక్క 2వ అవతారం యజ్ఞవరాహ అవతారం. నిన్న నేను మనవి చేశా, మొదటిది అనిరుద్ధావతారం, 2వది యజ్ఞవరాహ అవతారం, 3వది కపిలావతారం. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అవతారాలు. ఆ పరమాత్మ ఈ ప్రళయంలో మునిగిపోయి ఉన్నటువంటి ఈ సమయంలో భూమి ఎక్కడో రసాతలంలో ఉందన్నారు. ఆ రసాతలంలో ఉన్నటువంటి భూమిని ఉద్ధరించి మళ్ళా స్వయంభూ మనువు సృష్టి చేయటానికి పరమాత్మ ఎలా సహకరించాడో చెప్పండి అన్నాడు. అప్పుడు ఈ విషయం చెప్తున్నారు. స్వయంభూ మనువు గారితో బ్రహ్మగారు చెప్తున్నారు, నాయన కావున యజ్ఞముల్ హరి వికార విదూరు గురించి చేయు. తపస్సు చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి, అనుష్ఠానం చెయ్యాలి. ఇవన్నీ చేస్తే కానీ స్వయంభూ మనువు గారికి సృష్టి చేసేటువంటి యోగ్యత కలగదు. బ్రహ్మగారు నా కొడుకైనంత మాత్రాన ఆథరైజ్డ్ పర్సనాలిటీ అని చెప్పలా. ఎవడికి వాడు చేయవలసింది చేసుకోవాల్సింది, వాడిని వాడే ఉద్ధరించుకోవాలి. ఆయన స్వయంభువా, సృష్టి చేయటానికి కావలసినటువంటి అధికారాన్ని పొందాలి అంటే నువ్వు యజ్ఞం చెయ్యి. ఆ యజ్ఞం కూడా పరమాత్మ యొక్క శ్రేయస్సుకై చెయ్యి, ఆయన యొక్క ప్రేమని పొందటానికై చెయ్యి. నీవును నీ ధరాభరము నిమ్మి సహింపుము సజ్జనావలిన్ బ్రోవుము ధర్మ మార్గమున పుత్రక దోషలతాల విత్రక. ఓ స్వయంభువు, పరమాత్మ ప్రీతిగా
యజ్ఞాలు చేసి అనుష్ఠానం చేసి తపస్సు చేసి ఈ సమస్త జీవరాశిని ఉద్భవించేందుకు కావలసినటువంటి అర్హత పొందవలసింది, నువ్వు యజ్ఞాచరణం చెయ్యి అన్నారు. అప్పుడు స్వయంభూ మనువు గారు నమస్కరించారు. నాన్న చేద్దామనే ఉంది, తెలిస్తేనా తెలియనిస్తేనా, ఎక్కడా చేసేటువంటి అవకాశం లేదు. అరయలేదు విధాత ఈ అఖిల జంతుజాతములకెల్లా ఆధారభూతమైన ధరణి. ఇప్పుడు నువ్వు యజ్ఞం చేయమంటున్నావు, యాగం చేయమంటున్నావు, సృష్టి చేయమంటున్నావు. అంత మాట నేను అనలేను, ఎందుకంటే అసలు నించోటానికే మాకు చోట్లేదు. మేమంతా జలం మధ్యలో నించున్నాం. ఈ సమస్త ప్రపంచము జలావళి సంభూతమై ఉన్నది. ప్రపంచం అంతా నీటితో నిండబడిపోయి ఉన్నది. మాకు నించోటానికి అర్ధ అడుగు చోటు లేదు, భూమి లేదు. నేను, నా పిల్లలు, నా కాపురం, నా భార్య అందరం నీళ్లల్లో ఉన్నాం. స్వామి, ఈ నీళ్లల్లో నన్ను ఎలా సృష్టి చేయమంటావు? ఈ నీళ్లల్లో నేనేం చెయ్యాలి? నాకేం తోచట్లేదు, నీకేమైనా తోస్తే చెప్పవలసింది అన్నారు. అప్పుడు బ్రహ్మగారు కూడా అనుకున్నారు, అరే రే రే రే, నిజంగానే ఎలా చేస్తాడు నీళ్లల్లో? ఈ నీళ్లల్లో రసాతలంలో ఉన్నటువంటి భూమిని ఎవడు ఉద్ధరిస్తాడు అని చెప్పి బ్రహ్మగారు ఆలోచన చేస్తూ ఉన్నారట. అర్ధినంగుష్టమాత్ర దేహంబుతోడా. బ్రహ్మగారు ఎప్పుడైతే మా పిల్లవాడి సృష్టి ఎలా చేస్తాడా అని అన్నట్టు ఒకసారి అని మళ్ళా ఒక నిశ్వాస వదిలేట. వదిలేటప్పటికల్లా ఆయన ముక్కులోంచి ఏదో ఒక చిన్న బొటన వేలంత వస్తువు కింద పడ్డదిటండి. బొటన వేలే. బ్రహ్మగారు, ఇదేమిటి, ఇది ఎట్లా పడ్డది ఇక్కడ నుంచి, ఏమన్నా పన్ను ఏమన్నా ఊడిందా అని చెప్పి చూస్తున్నట్ట. క్షణము లోపల భూరి గజ ప్రమాణమయ్యే అచ్చటి జనములకు అద్భుతముగా. ఆ ముక్కులోంచి ఏం పడ్డది అన్నారు. బ్రహ్మగారు ఉద్దేశం ఏమిటి? మా పిల్లవాడు లోకాలను సృష్టించాలి, మా పిల్లవాడు సృష్టి చెయ్యాలి. సృష్టికి అనుకూలంగా ఇప్పుడు లోకం లేదు, అంతా నీళ్లల్లో ఉంది. నీళ్ల కింద రసాతలంలో భూమి ఉంది. ఈ భూమి పైకెట్లా వస్తుంది అని ఆయన ఆలోచిస్తూ పరమాత్మ గురించి ధ్యానం చేసేందుకు ఆయన ఉచ్ఛ్వాస తీసుకొని నిశ్వాస వదిలేటప్పటికల్లా, అంటే భగవంతుడు అది నిజంగా మంచి కార్యం, నిజంగా లోకక్షేమం, నిజంగా అందరికీ మేలు జరుగుతుంది అంటే వెంటనే దానికి ఫలితం ఇస్తాడు. అందుకనే వేదంలో ఒక మాట చెప్తారు, క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే. సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి అవుతుంది. ముందర సిద్ధ సంకల్పమా, అది శుద్ధ సంకల్పం అవ్వాలి. శుద్ధ సంకల్పం అంటే నువ్వు అనుకున్నది కాదు, శృతి చెప్పిన సంకల్పం. ఇప్పుడు మనం సంకల్పాల్లో చెప్తుంటాం, మమ సమస్త శత్రు నిరహరణార్థం, శత్రు సంహరణార్థం, శత్రుక్షయార్థం. ఎవడండి శత్రువులు చెప్పండి? మనం అడిగినప్పుడు కరేపాకి ఇయ్యని మన పక్కింటి వాడి శత్రువా? మనం అడిగినప్పుడు లిఫ్ట్ ఇయ్యని వాడి శత్రువా? ఇదేనా శత్రుత్వం అంటే? ఇట్లాంటి వాటికి పరమాత్మ వస్తాడా? ఆయన ఏమైనా సుపారీ బ్యాచా డబ్బులు తీసుకొని చేయటానికి? శత్రువు ఎవరు? కామక్రోధస్య లోభస్య దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నీకున్నటువంటి కామమే నీకు ప్రథమ శత్రువు. చూడండి, ఇది ఎట్లా కలుగుతుంది అంటే, శాస్త్రం ఎంత క్లియర్గా చెప్పింది అంటే, మొదట మనకి కలిగేది కామంట, దీనివల్ల క్రోధం. ఇది ఎట్లాగో అన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు సరే ఆయన యాదవ్ గారు నమస్కారం అన్నాడు. అన్నప్పుడు ఆయన చేతికి ఒక డైమండ్ రింగు మెరుస్తూ ఉన్నది. నా దృష్టి ఆ రింగు మీద పడ్డది. కొద్దిసేపు అయిన తర్వాత యాదవ్ గారు, బాగుందండి రింగ్ అంట. వెంటనే ఆయన ఏమంటాడు, అవునండి నిన్ననే జిఆర్టీలో కొన్నాను, అక్షయ తృతీయకి మా ఆవిడ చంపేసింది కొనమని వెళ్ళి కొనుక్కొచ్చాను, బాగుందండి నాకు ఇస్తారా అని అడిగా. ఏమండి అడగొచ్చా? ఎందుకు అడగాలి? ఒకళ్ళ వస్తువు మీద మనకి మనస్సు కలగటమే పాపము, అదే కామం. ఆయన ఏమంటాడు, ఏమండి లలితా జ్యువెలరీస్లో డబ్బు ఊరికే ఎవరికి రాదు అని చెప్పాడు ఆయన, నేను కష్టపడే కొన్నాను, మీకు ఇవ్వను అన్నా. నిజమే కదా, ఆయన వస్తువు ఎందుకు ఇస్తాడు? మనం ఇస్తామా? రెండవది ఏమిటన్నాడు, వెంటనే కోపం వచ్చింది, క్రోధం. హత్తేరి, నేను అడిగితే ఇవ్వనంటాడా? ఏమి ఇస్తాయే?
అసలు ఎందుకు ఇవ్వాలి? ఒకళ్ళ వస్తువు నీకెందుకు? సరే అయిపోయింది, ఇది ఇంతటితో పోలా. ఒకళ్ళ వస్తువుని కోరుకోవటం చేత కామం వచ్చింది, వాడు ఇవ్వలేదు చేత క్రోధం వచ్చింది. ఇక లోభం. లోభం అంటే ఏమిటి? నాకు ఉండి నేను కూడా 2 పెట్టుకోగలను, ఎందుకు ఒక రోజు 2 రోజులు పెట్టుకొని ఇచ్చేసేదానికి పినాస్తాను. లోభం. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం కలుపుకుంటుంటే ఆ వేలు, ఆ ఉంగరం, అదే మోహం. ఎవరన్నా నలుగురు మాట్లాడుకుంటుంటారు, నిన్న ఆయన మంచి ఉంగరం కొన్నాడు, చాలా బాగుంది, డిజైన్ అది బాగుంది. అప్పుడు మదం. అంటే ఏంటి? నేను అడిగితే ఇవ్వలేదుగా. వెంటనే నా డైలాగ్ ఏంటి? ఏంటి ఆ బోడి గొప్ప, నేను 10 కొనగలను. అంటే ఆయన గొప్ప, అదో ఉంగరం కొంట గొప్ప. వీలైనంత వరకు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం, అది మదం. ఇంకా 6వది మాత్సర్యం. అంటే దాని గురించి ఆలోచించి 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 ఇది ఎట్లాంటి స్థితికి వెళుతుంది అంటే, అయితే వీడైనా చచ్చిపోతాడు, లేకపోతే వాడైనా వెళ్ళిపోతాడు, మొత్తానికి ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోవాలి. చూడండి, మన జనరల్గా మనం ఏమిటంటే నాకేదో ఒకటే కలిగింది అనుకుంటాం. నాకేం పెద్దగా లేవండి, ఒక్కటి కలిగితే చాలు. ఒక్కటి మెయిన్ వాకిట్లోంచి వస్తే మిగతా 5 బైపాస్ వాకిట్లలోంచి లోపలికి వచ్చేస్తాయి. కామం సర్వ దుఃఖాలకి మూలము. అది కనపడని, మనం ఏదో క్యాన్సర్ అనుకుంటాం, క్యాన్సర్ 3వ స్టేజీకి వస్తే కానీ మనకి తెలియదు. కామం అంతకంటే భయంకరమైంది. అందుకనే ఎప్పటికప్పుడు 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 ఈ ఉన్నాయి నాలో, ఇవి తీసేయాలి, ఇవి తీసేయాలి, ఇవి తీసేయాలి, ఇవి తీసేయాలి, ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు, ఇది ఉండకూడదు, ఇది ఉంటే నేను మనిషిని కాదు, ఇది ఉంటే నేను మనిషిని కాదు. ఎప్పటికప్పుడు మజ్జిగ కవ్వం పెట్టి మజ్జిగ చిలికినట్టుగా మనల్ని మనం చిలుక్కుంటూ ఉండాలి. మనలో ఉన్న తెట్టు బయటకు వేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఉద్ధరింపబడతారు. పరమాత్మ శుద్ధ సంకల్పం. బ్రహ్మగారు లోకాన్ని రక్షించాలి, ఎలా సృష్టి చేయాలి అనుకునే మంచి సంకల్పం ఉన్నప్పుడు మాధవుడు అనుగ్రహిస్తాడు. అదే, దానికేం పెద్ద అక్కర్లా, విషయాలు అక్కర్లా. ఆ పరమాత్మని స్తోత్రం చేయగానే ఆయన ఉచ్ఛ్వాస తీసుకున్నాడు, నిశ్వాస వదిలాడు. ఆయన వదిలిన నిశ్వాస నుండి ఒక తెల్లటి ఛాయ కలిగినటువంటి వరాహమూర్తి ఉద్భవించారు. తెల్లగా ఉన్నాడు ఆయన, బొటన వేలుగా ఉన్నట్టండి. బ్రహ్మగారి ముక్కులోంచి కింద పడ్డప్పుడు బొటన వేలుగా ఉన్నట్టు. బొటన వేలుగా ఉన్న వరాహమూర్తి చూస్తూ 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 ఉండగానే అంతఃప్రజాసర్గమందు నియుక్తులైనట్టి మరీచ్యాదులైన మును కుమారకులు నమ్మను సహితంబుగా యజ్ఞవరాకంబునర్ధిజూచి ఇట్టి ఆశ్చర్యమెట్లేదేని గల దేవాసారాంధ్ర నిర్గత స్తబ్దరో మతోకంబు మనంబు విలోకింప అంగుష్టమాత్రమై. అక్షణమాత్రలోన ఎంత మంచిగా. అందుకనే పోతన గారి భాగవతం మనకి దృశ్యం కనిపిస్తుంది, చూస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది. ఒక్కసారి చూస్తూ 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 ఉండగానే బొటనవేలంత స్వామి విరాట్ స్వరూపాన్ని ధరించాడు. ఎట్లా ఉన్నాడు అన్నారు. ఒక కంటిలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు, ఒక కంటిలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. సమస్త దేవతలు ఆయన యొక్క శరీరంలో ప్రకాశిస్తూ ఉన్నారు. దేవతలేమిటి, నదులు, నదములు, పర్వతములు, సముద్రములు, అరణ్యములు, నదీ వాపీకూప తటాకాలన్నీ పరమాత్మ యొక్క శరీరంలో దర్శనమవుతున్నాయి. దీన్నే విరాట్ స్వరూపము అంటారు. పరమాత్మ లేనిది లేదు, పరమాత్మలో లేనివి లేవు. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనంతమవ్యయం కవిగుం. అది అటువంటి విరాట్ స్వరూపమైన పరమాత్మని చూశారు. వాళ్ళందరూ స్తోత్రం చేస్తున్నారు. మరీచ్యాది మహర్షులు, బ్రహ్మదేవుడు, స్వయంభూ మనువు, శతరూపాదేవి, ఓ స్వామి, ప్రళయజీమూత సంఘాత భయద భూరి గర్జనాటోపభిన్న దిగ్గన గంభీర రావమందరింపురపుడు రాజీవ భువుడు మునులు నానందమును పొందిర నఘచరిత. ఓ పరీక్షిత్ మహారాజా, ఆ యజ్ఞవరాహమూర్తి ఉద్భవించాడు బ్రహ్మగారి యొక్క నాసికారంధ్రంలోంచి. ఆయన ఒక్కసారి ఇలా జూలు విదిలించాడయ్యా. జూలు విదిలించేటప్పటికల్లా ఆ జూలు విదిలించినప్పుడు వచ్చినటువంటి ఆ గాలి ఈ సమస్త ప్రపంచాన్ని 4-5 పర్యాయాలు ఊపేసిందిట. అంటే మనం సునామీ అంటామే, టోర్నడోలు అంటామే. కొన్ని లక్షల కోట్ల టోర్నడోలు ఒక్కసారి వస్తే ఎటువంటి స్థితి కలుగుతుందో పరమాత్మ ఒక్కసారి జూలు విదిలిస్తే ఆ స్థితి కలిగిందిటండి. అప్పుడు ఆ వరాహస్వామి పెద్దగా గర్జన చేశారట.
కఠిన సటాక్షటోత్కట జాతవాత నిర్ధూత జీమూత సంఘాత మగుతు క్షుర నిభసు నిశిత కరపుటహత చలత్ఫణిరాజ దిగ్గజ ప్రచయమగుచు జండ దంష్ట్రోత్వ వైశ్వానరార్చి స్రవద్రజత హేమాద్రి విశ్రంభమగుచు ఘోర గంభీర గుర్ఘుర భూర్ నిస్వన పంకిలాఖిల వార్థి సంకులమును. పరీక్షిత్ మహారాజా, ఆయన ఒక్కసారి జూలు విదిలిస్తే దానివల్ల వాయువేగం అంతా కూడా, ఆ వేగానికి వాయువు అంతా కదిలిపోయింది, మేఘమండలం పోయింది. ఆయన గిట్టలు ఎలా ఉన్నాయి అన్నారు. సురకత్తి మొనలు ఎలా ఉంటాయో వరాహస్వామి వారి యొక్క గిట్టలు అట్లా తాకుతూ ఉన్నటువంటి ప్రపంచాన్ని. తాకుతున్నప్పుడు ఆ దిక్కులని మోస్తున్నారెవరు? ఆదిశేషుడు. ఆయన నెత్తి మీద పడుతున్నాయిట ఈ కోరల్లాంటి గిట్టలు. మహాప్రభో మహాప్రభో, నేను కిందున్నానయ్యా, నన్ను చూడయ్యా బాబు, వాడి కోసం నువ్వు నన్ను చంపేట్టుగా ఉన్నావు, నన్ను రక్షించు నన్ను రక్షించు అని ఆదిశేషుడు ఏడుస్తున్నట్ట. ఆ దిక్కులని కాపాడేటువంటి ఏనుగులు, ఆదిశేషుడికే దిక్కు లేకపోతే మనకి దిక్కేమిటి? కనీసం మనం ఇక్కడున్నామని ఆయనకు ఒక ఐడెంటిటీ ఇండికేషన్ ఇద్దాం, అరుద్దామని అవి తొండాలెత్తి అరుస్తున్నాయిట. మహాప్రభో, మేము ఇక్కడున్నాము, నువ్వు ఎందుకోసం వచ్చావు? ఆ పని చేయరా నాయన, నువ్వు మమ్మల్ని నాశనం చేసేట్టుగా ఉన్నావు. జగత్ప్రభు నీకు దండం, జనార్దన దేవదేవ అప్రమేయ స్వప్రకాశ పాహి పాహి పుండరీక లోకేశ లోకరక్షక అంటూ దిగ్గజాలు స్తోత్రం చేస్తూ ఉన్నాయిట. ఆయన కరకు కోరలు, శరీరం ఎలా ఉంది అంటే మనం ఊహించడానికి వీలు లేకుండా ఉన్నదిట. కొన్ని వేల లక్షల కోట్ల సూర్యనారాయణులు ఒక్కసారి భూమి మీదకి ఉద్భవిస్తే ఎటువంటి ప్రచండ వేగం కనపడుతూ ఉంటుందో అటువంటి కాంతితో మెరిసిపోతూ ఉన్నారు స్వామివారు. కళ్ళు ఎలా ఉన్నాయి అన్నారు. కణకణ 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 మండుతున్నటువంటి నిప్పుల కొలిమిలాగా ఉన్నదిట. ఆయన కోర ఎట్లా ఉన్నది, దీని మీద ఆ మూతి మీద ఉన్నటువంటి కోర ఎలా ఉన్నది అన్నారు. మొనదేలి కొనదేలి రాటుదేలి ఎటువంటి భయానక ప్రపంచాన్ని కూడా ఎదుర్కొనేటువంటి స్థితిలో ఉన్నట్ట మహాప్రభు. భయంకరంగా ఉంది, గర్జిస్తూ ఉన్నది. ఈయన గర్జిస్తూ ఉంటే ఈ గర్జిస్తూ అని పెద్దగా మూలుగుతున్నారు. ఆ వరాహం ఘుంకరిస్తుంటుంది. ఆ మూలుగుకి దగ్గరగా ఉన్న సముద్రాల నీరన్నీ ఈయన లోపలికి వచ్చేస్తూ ఉన్నాయి. ఇంకోసారి విసిరేటప్పటికల్లా అవి అల్లంత దూరాన వెళ్ళిపోతూ ఉన్నాయిట. ఇంకా ఏం చేస్తున్నారు? విజృంభిస్తున్నాడు, మూతి బిగిస్తున్నాడు, కళ్ళు బిగిస్తున్నాడు, కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఈయనకి చాలా విసుగొచ్చి ఆ సముద్రంలోకి ఒక్కసారి అలా దూకేట స్వామివారు. దూకేటప్పటికల్లా ఏమైంది అన్నారు. తివిరి చతుర్దశ భువనములను దొంతులరగ గొమ్ముల జిమ్మునొక మాట. ఒక్కసారి ఈ 14 భువనాల్ని బంతులు బంతులుగా ఆడుతూ ఉన్నారటండి స్వామివారు. కొమ్ముతో కుమ్ముతూ ఉన్నది భవనాల్ని. ఈ మూపురంతో పర్వతాలకి పర్వతమైనటువంటి మేరు పర్వతాన్ని రాపాడి గుచ్చుకుంటూ ఉన్నట్ట స్వామివారు. 7 సముద్రాల నీళ్లు బురదలయ్యేంత వరకు స్వామివారు గెంతులు వేస్తూ ఉన్నారట. ఇక్కడే దశమ స్కంధంలో వ్యాసుల వారు ఒక మాట చెప్తారు. భూమిని ఉద్ధరించిన తర్వాత ఆయనకి చాలా చిరాగ్గా ఉందిట. హిరణ్యాక్షుని వధించిన తర్వాత శరీరం అంతా చెమట పట్టి ఆ రక్తం అదంతా పట్టబ్బా, మంచి స్నానం చేయాలి బాబు ఇంటికి వెళ్ళంగానే అంటే లక్ష్మీదేవనంతట, ఇప్పుడు ఇదంతా ఇంటికి తీసుకొస్తారా? వద్దు, ఈ సముద్రంలోనే స్నానం చేసిరండి. అంతగా అయితే సెకండ్ బాత్ ఇంట్లో చేద్దరు, కానీ ఫస్ట్ బాత్ ఇక్కడ చేసేయండి. ఆయన సముద్రంలోకి దూకారటండి స్వామివారు. అంటే ఆయన శరీరం ఇరిటేషన్. దూకితే ఏమైంది అంటే 7 సముద్రాల నీళ్లు స్వామివారి వెంట్రుకలు తడుపుకోవటానికి చాలేదుటండి. వెంట్రుకలు తడుపుకోవటానికి చాలేదు 7 సముద్రాల నీళ్ళు. అటువంటి కృష్ణ పరమాత్మని యశోద ఒళ్ళో పడుకోబెట్టుకొని చిన్నప్పుడు నీళ్లు పోసి, మన పెద్దవాళ్ళు అన్ని నీళ్లు పోసిన తర్వాత దోసెడతో అన్ని నీళ్లు తీసి వాడి మాండు కొడతారు. ఇప్పుడు అసలు ఎవరు కొట్టేవాళ్ళు లేరుగా. ఇప్పుడు నీళ్లు పోసే అవసరం లేదు. వాడిని ఒళ్ళో ఎత్తుకొని వాడిని అటు ఇటు తిప్పుతూ అన్నం పెట్టే అదృష్టం తల్లులకి లేదు, తినే అదృష్టం పిల్లలకి లేదు. వాడి మొహాను చెల్లు బారేస్తారు. వాడు అందులో అప్పటి నుంచే వాడు కిల్లు. ఈ దెబ్బతో వీళ్ళ జన్మలు పెళ్ళు, ఈ దెబ్బతో అవును హౌస్ ఫుల్. వాడు సెల్ పారేసి వాడు వాడు ఏం తింటున్నాడో వాడికి తెలియదు. ఈవిడ కూడా అంతే. తెలంగాణలో సామెత ఉంది, బాబ్ 420 హైతో బేటా 210 హో జాయేగా. ఈవిడ అంతే. ఈవిడ ఓ సెల్ ఫోన్ చూస్తుంటుంది, వాడికి ఏదో కుక్కుతూ ఉంటుంది. వాడు సెల్ ఫోన్ చూస్తుంటాడు, వాడు ఏదో మింగుతూ ఉంటాడు.
ఏం పెడుతున్నదో ఈవిడికి తెలియదు, ఏమి తింటున్నాడో వాడికి తెలియదు. ఆ చైల్డిష్ రోజులన్నీ పోయినాయండి. ఎంతసేపు డబ్బు 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 డబ్బు. గుండె కూడా ఇప్పుడు లబ్ డబ్బు అని కొట్టుకోవట్లా, డబ్బు 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 అని కొట్టుకుంటుంది గుండె కూడా. ఈ డబ్బు జబ్బు పట్టిన గుండెని ఎవడు మారుస్తాడండి? ఎవడు మార్చలేడు. అందుకనే నీ ధర్మం నువ్వు తప్పావు కాబట్టి కాలపురుషుడు ఆయన ధర్మం ఆయన చేస్తున్నాడు. అందుకే ఎవరిని అనకూడదు. మన బుద్ధులు మన కర్మబద్ధములు మామా. అన్నం తినే అవకాశం భగవంతుడు మానవులకే ఇచ్చాడు, మిగతా జీవులకు ఇవ్వల. అట్లాగే ఎలా ఉండాలో అన్నటువంటి లక్షణం కూడా భగవంతుడు మానవులకే ఇచ్చాడు. అందుకనే మానవ జన్మ ఉత్తమమైనటువంటి వాట్లల్లో మానవ జన్మ అంత ఉత్తమమైంది లేదు. దీన్ని పాడు చేసుకోవడంలో ఇంతకంటే నీచమైన జన్మ లేదన్నా. నీ చేతిలోనే ఉంది. అందుకనే ఎప్పటికప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ నుంచి వస్తుందో తెలియదు. ఆ యశోదాదేవి దోసెడు నీళ్లు కొట్టి ఆ పిల్లాడి మాడు మీద కొట్టిందిట. మనకి శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని తీసి పారబోస్తారు చెంబు నీళ్లు. ఈ దోసెడు నీళ్లు ఆ పిల్లాడి మాడు మీద కొడితే ఈ పిల్లవాడు అబ్బా అన్నట్టండి. వ్యాసుల వారు నవ్వి, ఒరే కృష్ణ, అసలు నీకంటే యాక్టర్ లేడురా. ఆ ఆస్కారు దాదాసాహెబ్ ఫాల్కేలు నీ ముందు దిగదుడుపురా. నిజంగా మనం పొందే అవార్డుల మనకేమి ఇవ్వాలి? నటప్రేత, నటరాక్షస, నటకళంక, నటదరిద్ర, నటచండాల, ఇవి మనకు రావాల్సిన అవార్డు. ఏమిరా, రెండో అవతారంలో వాణ్ణి చంపి నువ్వు 7 సముద్రాల్లో దిగితే ఆ నీళ్లు నీ ఒంటి మీద ఉన్న వెంట్రుకలు తడుపుకోవటానికి చాలేదా? మీ అమ్మ దోసెడు నీళ్లు కొట్టేటప్పటికల్లా ఉక్కిరి బిక్కిరి, ఒరే నాయనా నీకు నమస్కారం, వేరే వాళ్ళని ఎవరినైనా మోసం చేయరా కృష్ణ, నన్నెందుకు మోసం చేస్తావు అంటే అంత తొందరగా తిప్పేస్తాడు పరమాత్మ. అందుకనే కృష్ణుడు యందు వ్యామోహం గనక మనకి నిజంగా కలిగితే అంత తొందరగా కలగదు. రాముడు తొందరగా అనుగ్రహిస్తాడు, కృష్ణుడు అంత తొందరగా అనుగ్రహించే బ్యాచ్ కాదు. రాముడు తానేం చేశాడో అందరినీ అదే చేయమన్నాడు. కృష్ణ పరమాత్మ డైలాగు మార్చాడు. రే, నేను చెప్పింది చెయ్యండి, నేను చేసింది మీరు చెయ్యొద్దు. నేను చేసింది నా వరకే అప్లికబుల్, మీరు చేస్తే పడు రాలిపోతాయి, జాగ్రత్త. అందుకని కృష్ణం వందే జగద్గురుం. జగత్తుకు గురువు కృష్ణ పరమాత్మ. ఆయన వ్యవసాయం చేశాడు అన్నారు వేదాంతులు. చాలే ఊరుకోవయ్యా, శ్రీకృష్ణో శ్యామలాదేవి శ్రీరామో లలితాంబికా అని చెప్పారు. రాముడు లలితాస్వరూపం, కృష్ణుడు శ్యామలాస్వరూపం. అసలు శ్యామలాదేవి చేతిలో వీణ ఉంటుంది, కృష్ణ పరమాత్మ చేతిలో ఫ్లూట్ ఉంది. ఎవరో అడిగారట, ఏమయ్యా నువ్వు వీణ వాయించాలి కదా, ఫ్లూట్ వాయిస్తావేంటంటే పరమాత్మ నవ్వి, వీణ మోసుకెళ్ళటం ఇబ్బంది, ఫ్లూట్ అయితే చంకలో పెట్టుకొని తీసుకెళ్ళచ్చు, అందుకని దీన్ని పట్టుకున్నానులే అన్నట్టు. అంత టాలెంటెడ్ అండి కృష్ణ పరమాత్మ. తొందరగా లొంగడు, ఆయన తొందరగా దొలకడు. అటువంటి పరమాత్మని భక్తి అనేటువంటి తాడు చేత కట్టేస్తాడు. అందుకనే ఆ భక్తి అనేటువంటి పాశానికి పరమాత్మ లభ్యుడవుతాడు. అటువంటి యజ్ఞవరాహస్వామి ఆయన విహరిస్తూ ఉంటే, భవ్య వైభవంతో ఉంటే, ఆ యజ్ఞవరాహమూర్తి ఎలా ఉన్నారు అన్నారు. ఉదయమైంది, మధ్యాహ్నమైంది, సాయంకాలమైంది. ఆ వరాహం ధరించినటువంటి ఆ ప్రళయకాలంలో ఈ భూమి అంతా కూడా రసాతలంలోకి చేరి ఉంది. కాబట్టి ఆ ధరణ్యుద్ధరణమూర్తి అన్నారంటే యజ్ఞవరాహస్వామి భూమిని ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారం. రసాతలంలో ఉన్నటువంటి భూమిని మళ్ళా తీసుకొచ్చి పైన పెట్టి స్వయంభూ మనువు గారికి ఈ లోకాన్ని సృష్టించేటువంటి ఆధికారికత్వాన్ని కలిగించాడు పరమాత్మ. అటువంటి గిట్టలతో సముద్రం లోపలికి వెళ్ళాడు. అక్కడ ఆయనకు భూమి కనపడల. సముద్రాన్ని చీల్చుకొని పాతాళంలోకి వెళ్ళాడు. పాతాళంలోకి వెళ్ళేటప్పటికల్లా శరనిధిలోని మహోగ్ర మరకటంకండి రుగాంచ మఖమయ గాత్రిన్ కుర విదళిత కులగోత్రిన్ ధరణి కళత్రన్ గవేష ధాత్రిన్ బోత్రిన్. ఎంత మంచి మాట చెప్పారు చూడండి. ఆయన పాతాళంలోకి వెళ్ళేటప్పటికల్లా
సరిగ్గా ఆ భూమిని ఉద్ధరిద్దామని స్వామివారు తన ముట్టెని ఆ పాతాళంలోకి జొరబెడుతున్నప్పుడు ఆ పాతాళం దగ్గర ఉన్నటువంటి ఒక కుహరం, ఒక సొరంగంలోంచి ఒక రాక్షసుడు బయటకు వస్తున్నట్టు. పరమాత్మ వీడిని చూశాడు. వీడెవడు ఇక్కడ ఎందుకున్నాడు, వీడున్న చోట భూమి ఎందుకున్నది అని ఆలోచించాడు. పైగా ఆ భూమి ఎవరికి ఇష్టమైంది? స్వామివారికి అత్యంత ఇష్టమైన స్వామి ప్రియురాలావిడ, స్వామి భార్య. అటువంటి యజ్ఞమయమైనటువంటి ఆ శరీరం కలిగినటువంటి ఆ వరాహాన్ని ఆ భూదేవి దర్శించింది. అంటే తన భర్తని ఆవిడ చూసింది అన్నారు. ఆ సమయంలో ఈ స్వామివారు ఆ భూమిని గ్రహించడానికి వస్తున్నప్పుడు దితిజాధీసుని గతిందుని యుద్వత్యం దదీయాంగ శోణిత పంకాంకిత గండబాగుడగుచున్ విష్ణుండు దానొప్పె నిసృత సంధ్యాంబుద ధాతు చిత్రిత సముద్దీప క్షమాభృద్గతిం క్షితిదంశ్రాంగమునంధరించి జలరాశిన్ బాసి ఏతేరగన్. ఆ భూమిని ఇలా తన యొక్క మూపురంతో పైకి తెద్దాం అనుకుంటున్నప్పుడు ఆ రాక్షసుడు ఎదురుపడ్డాడు. వాడు మహాకోపంతో గదని గిరగిరా తిప్పి స్వామివారి మీద విసిరేశాడు. ఆయన తప్పించుకున్నాడు. ఇప్పుడు ఏం చేశారు అన్నారు. ఏం చేయలేదయ్యా, ఏనుగు ఎంత గొప్పదైనా మృగరాజు ముందు దిగదుడిపే కదా అన్నారు. స్వామివారితో వాడు విచిత్రములైనటువంటి యుద్ధాలు చేస్తూ ఉంటే స్వామివారు అన్ని యుద్ధముల నుండి తప్పుకుంటూ వాడి కోరలతో వాడిని ఒక్కసారి ఇలా పట్టుకున్నారటండి. పట్టుకొని ఇలా పైకి లేవనెత్తారు. చూడండి ఆయనకి ఎంత ప్రేమ అంటే, మరీ వీడిని గట్టిగా కొరికేస్తే వెంటనే చచ్చిపోతాడు. చచ్చిపోతే ఎట్లా? తన యొక్క స్వరూపాన్ని వాడు అనుసంధానం చేస్తూ శరీరం వదిలేయాలి. వాళ్ళవాడేగా ఆయన, ఏదో క్యాట్షు మారిందంతే. అక్కడ ఉండాల్సిన వాడు ఇక్కడ ఉన్నాడు. అందుకని వాడిని అలా రెండు కోరలతో లేపి అలా పైకి పట్టుకొని ఇలా పట్టుకున్నారటండి స్వామివారు. పట్టుకుంటే వాడు ఎట్లా ఉన్నాడు అన్నారు. ఆ స్వామివారి యొక్క మూపురము అనేటువంటిది ఒక త్రాసు అడ్డకడ్డీలాగా ఉన్నదిట. వాడు ఎట్లా ఉన్నాడు అన్నాడు. ఆ అడ్డకడ్డీ మీద మెరుస్తున్నటువంటి ముళ్ళులాగా ఉన్నట్టండి. అంటే ఇప్పుడు వాడు ఎటు తూగుతాడు అని, వాడికి ఎటు ఫలితం ఉన్నది అని చెప్పి అలా ఉన్నటువంటి వాడిని స్వామివారికి కాసేపు అలా ఎత్తిపట్టారు. ఎత్తిపట్టి వాడికి తన స్వస్వరూపానుసంధాన దర్శనం చేయించారు. చూడండి, పరమాత్మకి ఎవ్వరి యందు ద్వేషం ఉండదు. ఆయనను జితక్రోధుడు అన్నారు. జితక్రోధుడు అంటే క్రోధము నటించువాడు. క్రోధం ఉన్నవాడని కాదు, క్రోధం నటిస్తాడు పరమాత్మ. ఎందుకు నటిస్తాడు అన్నారు. పిల్లవాడు తప్పు చేస్తాడండి, తండ్రి రేయ్ అని కళ్ళు ఉరిమి చూస్తాడు. అంటే ఎందుకు చూశాడు? మళ్ళా రేపు రెండోసారి వాడు ఆ తప్పు చెయ్యకుండా ఉండేందుకు తండ్రి గదువుతాడు. తర్వాత మళ్ళా దగ్గరికి తీసుకొని, నాన్న ఇంకెప్పుడు చేయవాక జాగ్రత్త. అక్కడ రేయని గదిమింది తండ్రే, ఇక్కడికి ఒళ్ళోకి తీసుకొని నిమిరింది తండ్రి. భగవంతుడు కూడా అంతే. ఆయనకి అందరూ ఒకటే. ఆయనకి ఎవ్వరూ వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరవాళ్ళు అనే అభిప్రాయం లేదు. పరమాత్మకు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మ అందరి యందు ఒకే రకంగా ఉంటాడు. సూర్య భగవానుడు పెద్ద పెద్ద ఇళ్ల మీద ప్రవేశిస్తాడు, కొంగలు చేపలు తిరిగే గుంటల్లోనూ ప్రవేశిస్తాడు. ఆయనకి తారతమ్య భేదం లేదు. పరమాత్మ సర్వసముడు. అప్పుడు ఏం చేశారు అన్నారు. వాడి కింద వేసి ఆ నీళ్లల్లో, మళ్ళా నీళ్లలో ఎక్కడ మునిగిపోతాడో అని స్వామివారు తన కుడికాలు ఆ జలంలో పెట్టి వీడిని ఆ కాలి మీద పెట్టుకున్నట్టండి. పెట్టుకొని వాడి వేడి కూరలతో వాడిని ఒక్క పోటు పొడిచారు స్వామివారు. ఎప్పుడైతే కాలి మీద ఉన్నటువంటి వాడిని తాను వంగి ఒక పోటు పొడిచారో వాడి పొట్టలోంచి వెచ్చటి నెత్తురు అలా చిమ్మి స్వామివారికి ఒకసారి మనం ఆ పంచామృతాభిషేకం విభిషేకం అంటామే, స్వామివారికి రక్తాభిషేకం జరిగింది. అంటే ఎందుకు జరిగింది అన్నాడు. వాడు అక్కడ వాడేనయ్యా, అక్కడి నుంచే వచ్చాడు, అక్కడికే వెళ్ళాడు అని వాణ్ణి సంహరించి వాణ్ణి అవతల పడేసి, ఆ భయకంపితయే ఉన్నది భూదేవి, ఆ భూమిని తన ముట్ట మీద ఆ కూర ఉన్నదని చెప్పాం కదా, ఆ కూర మీద నిలబెట్టేటండి స్వామివారు. ఎట్లా ఉన్నారు అన్నారు. ఈ రెండు చేతులు నడుము మీద పెట్టుకున్నారట. రెండు చేతులు నడుము మీద పెట్టుకొని ఈ విశాలమైన వక్షస్థలాన్ని ఒక్కసారి ఇలా విశృంఖలంగా చేపి చూస్తే బ్రహ్మాది దేవతలు తల వంచితే స్వామివారు సముద్రంలో ఉంటే పాదాది మస్తక పర్యంతము
చక్కని దర్శనం ఇచ్చారట వీళ్ళందరికీ కూడా. అందుకే మనం చేసింది కాదు దర్శనం, వాడిచ్చింది సుదర్శనము అన్నారు. వాడు ఇవ్వాలి ఆ దర్శనం. అప్పుడేం చేశారు అన్నారు, బాల సీతాం సురేఖ విభాసమాన ధవళ దంశ్రాగ్రముననున్న ధరణి యొప్పి హరికి నిత్యానపాయిని అయిన లక్ష్మీ నిరయబూసిన కస్తూరి నికరమనగా. పరీక్షణ్ మహారాజా, పరమాత్మ యొక్క ఆ తెల్లటి కోర ఎలా ఉన్నదో తెలుసా అని అడిగాడు. అంటే మనం భగవంతుణ్ణి ఇలా ఉపాసించాలి. భగవంతుణ్ణి ఉపాసన ఎలా చెయ్యాలి అన్నారు. ముందర సగుణోపాసన చేయమన్నారు. సగుణ ఉపాసన ఎలా చెయ్యాలి అన్నారు. స్వామివారి యొక్క పాదాలకి ఉన్న బొటన వేళ్లకి ఉన్న గోరు దగ్గర నుంచి చూడటం మొదలుపెట్టాడు. ఆ గోరుని తదేక దీక్షతో చూడాలి. ఎంతవరకు చూడాలి అన్నారు, ఆ గోరు నీ మనస్సులో ముద్ర అయ్యేంత వరకు చూడాలి. చూసిన తర్వాత ఏమవుతుంది అన్నారు, నువ్వు కాసేపు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది అన్నారు, మనస్సులో ఉన్నటువంటి ఆ నఖరేఖ ముద్రలు ఫాలభాగంలో నీకు దర్శనం అవ్వాలి. ఇది ఒక రోజుతో కుదురుతుంది అన్నారు. అబ్బాయి ఏం లేదండి, ఒక 100 ఏళ్ళు సాధన చేస్తే కుదురుతుంది. 100 ఏళ్ళు అయిన తర్వాత బొటన వేలు చూడాలి. చాలేంటి, పర్వాలేదు, ఇంకా రేపటి నుంచి పురాణానికి రా, మీరేమనుకోవద్దు, మాకు బోల్డ్ పనులు ఉన్నాయి. అంత చెయ్యలేం కాబట్టే మనం కలిలో పుట్టాం. అంతా చేసేవాళ్ళం అయితే కృతయుగంలోనే పుట్టేవాళ్ళం. ఆ యూనివర్సిటీలు మనకి సీట్ ఇవ్వాలా, ఏం చేస్తాం, మన కర్మ. యూనివర్సిటీ పిలిచి సీట్ ఇచ్చింది, పైగా టీఏ కూడా ఇచ్చింది, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఫ్రీ ఇచ్చింది, అకామిడేషన్ ఫ్రీ ఇచ్చింది. మీరు పరీక్ష మీద హాల్ టికెట్ మీద మార్కు పేపర్ మీద మీరు నెంబర్ వేస్తే చాలు పాస్ చేస్తామంది. ఎంత మంచి యూనివర్సిటీలో చూడండి మనం ఇంత వాళ్ళం కాబట్టి మా యూనివర్సిటీ మనకిచ్చింది. అట్లా పరమాత్మని ఉపాసన చెయ్యాలి. అలా చెయ్యగా సగుణంలో సాధికారికత కలుగుతుంది. అంటే ఇహప్పుడు నువ్వు చూడక్కర్లా, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లా. నువ్వు ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకున్నప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామో, భద్రాచలం రాముల వారో, అయోధ్య రామచంద్ర ప్రభువో, కంచి ఏకాంబరేశ్వరుడు, కంచి కామాక్షి అమ్మవారో నీకు పాదాది మస్తక పర్యంతం నీ ఫాలభాగంలో దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారు కట్టుకున్నటువంటి నగలు కనపడతాయి, అమ్మవారు కట్టుకున్న చీర కనపడుతుంది, ఆవిడ కాళ్ళకి పెట్టుకున్నటువంటి మట్టెలు కనపడతాయి, ఆవిడ కాళ్ళకి పెట్టుకున్నటువంటి ఇవి కనపడతాయి. అలా దర్శనమవుతుంది. అలా అయినప్పుడు అక్కడ నుంచి నిర్గుణంలోకి వస్తాం. ఆ నిర్గుణం ఏమిటి అన్నారు, సగుణంలో నీకు సమాధి కలిగిన తర్వాత కలిగేదే నిర్గుణము. అంటే ఇది కాదురా, అసలు ఈ స్వరూపం కాదు, నేను కాదు అంటే నీకు అనుమానం వస్తుంది. నీకు అనుమానం రాకుండా ఉండటం కోసం నేను ఈ రూపంలోకి వచ్చాను. నాకు అసలు రూపం ఏంటో తెలుసా, శుద్ధ చైతన్య రూపాంతం. శుద్ధ చైతన్య రూపం. ఒక దీపం వెలుగుతూ ఉన్నప్పుడు ఆ దీపం ఎలా నిర్మలంగా ఒకే దీంట్లో వెలుగుతూ ఉంటుందో, నిర్గుణంలో పరమాత్మ అలా వెలుగుతూ ఉంటాడు. అలా వెలుగుతున్నాడు పరమాత్మ అని తెలియాలి అంటే ముందర నీకు ప్రమిద తెలియాలి, ప్రమిదలో నూనె తెలియాలి, నూనెలో ముండిన ఒత్తి తెలియాలి, ఒత్తిని వెలిగించినప్పుడు ఆ వెలుగుతున్న దీపం తెలియాలి. ఇవన్నీ ఏం తెలియదు, కళ్ళు మూసుకున్నానంటే ఏం కనపడదు. అందుకని సగుణం లేకుండా నిర్గుణం కుదరదు. సగుణ ఉపాసనతోనే నిర్గుణ ఉపాసన కలుగుతుంది. అంతే, సగుణం లేని నిర్గుణం దుర్లభం, అది నిలవదు కూడా. ఈ పరమాత్మ కోర ఎలా ఉన్నది అన్నారు, అది తెల్లగా మెరుస్తున్నది. తెల్లగా మెరుస్తున్న కోరని దేంతోనైనా పోల్చవచ్చు కదండి, దేంతో పోల్చలా. వ్యాసుల వారికి తెలుసు, విదియనాటి చంద్రుళ్లాగా ప్రకాశిస్తున్నది ఆ కోర. ఏమండి, విదియనాటి చంద్రుడు ఎందుకండి అంటే, పౌర్ణమికి ముందు విధి అయినా పౌర్ణమి తర్వాత విధి అయినా చంద్రుడు ఒకే రకంగా ఉంటాడు. చంద్రుడు 2 సమయాల్లో ఏకత్వాన్ని పొంది ఉంటాడు అని పెద్దలు చెప్తారు. ఏమిటా 2 అంటే, ఒకటి విదియ, శుక్ల విదియ, కృష్ణ విదియ. రెండవది అష్టమి, శుద్ధాష్టమి, కృష్ణాష్టమి. అందుకనే అమ్మవారి యొక్క ఫాల భాగాన్ని లలితా సహస్రంలో చెప్పేటప్పుడు అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అన్నాడు. అష్టమి చంద్రుడిలాగా ఉన్నదిట. అవునండి, అష్టమి నాడు చంద్రుడిని చూపించి
ఇది శుద్ధమా కృష్ణమా అని చెప్పమనండి, చెప్పలేరు. అలాగే విధియ నాడు చంద్రుని చూపించి శుద్ధ విద్య కృష్ణ విద్య చెప్పడం చెప్పలేరు. పరమాత్మ కోర విధియ నాటి చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నట్ట. ఎందుకండి చంద్రుడితో పోల్చారు అంటే, ఆ కోర మీద ఉండవలసినది ఆ చంద్రుడి అక్కగారు లక్ష్మీదేవి. ఆవిడకు కూడా సంతోషంగా, పుట్టింటి వాళ్ళంటే ఆడవాళ్ళకి చాలా సంతోషంగా. అందుకనే దక్షయజ్ఞంలో సతీజ చెప్పింది, పతి గృహంబున సిరియు సంపదలు కలిగి భోగభాగ్యంబులను తొలతూగుచున్నను పేదలైనను పుట్టింటి మీది ఆశ విడువరు కాంతలు వేయునేలా అని చెప్పింది. ఎంత చక్కగా చెప్పిందో ఆవిడ. మెట్టి నింట పెట్టెలు నిండుగా ఎన్ని పట్టు చీరలున్నను పుట్టింటి వారు పెట్టలేకున్నను ఎట్టకేలకు పుట్టింటి నుండి ఒక కట్టు చీరను కాంతలు ఆశించుట సహజము అని చెప్పింది. అత్తవారింట్లో 60,000 రూపాయల చీర ఉన్నా అమ్మవారు 100 రూపాయల ఆర్గండి చీర పెడితే ఈ 100 రూపాయల ఆర్గండి చీరతో ఈవిడ 60 ఫంక్షన్లకు బయలుదేరుతుంది. మొగుడు అడుగుతాడు, నిన్ననే కదా ఆర్ఎస్ బ్రదర్స్లో కొన్నారులేంటి, ఏంటి మీరు కొనేది, ఇది కూడా కొంటే మా అమ్మగారు పెట్టారు చూడండి. ఎక్కడ 60,000, ఎక్కడ 100 రూపాయలు. పుట్టింటి మీద ఆడవాళ్ళకి అంత ఆశ ఉంటుంది. లక్ష్మీదేవికి కూడా విధియనాటి చంద్రుడిలాగా ఉన్నటువంటి ఆ తెల్లకూర చూసేటప్పటికల్లా ఆవిడ పుట్టింటి మీద మమకారం పొంగిందిట. ఎట్లా ఉన్నది అన్నారు, ఆయన్ని ఎప్పుడూ వదిలిపెట్టదావిడ. అందుకే నిత్యానపాయిని అన్నారు అమ్మవారిని. జగదేకపతి మేన చల్లిన కర్పూర ధూళి జిగికొని నలువంక చిందగాను ఒగి చంద్రముఖి ఉరమున నిలిపెగన పొగరు వెన్నెల దిగబోసినట్లుండే ఒక పరివయ్యారమై ముఖమున కళలెల్ల మొలచినట్లుండే ఒక పరివయ్యారమై. పరమాత్మ ఏమన్నా నీలమేఘంగా ఉంటాడు. ఈవిడ లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్. ఈవిడేమన్నా చక్కగా పచ్చగా ఉంటుంది, ఆయన నల్లగా ఉంటాడు. ఎటువంటి నలుపు అన్నారు, సమస్తమైనటువంటి యోగులను క్షణకాలంలో ఆకర్షించేటువంటి నలుపు అన్నారు. అంత నలుపుటండి. ఒక్కసారి ఆయన్ని చూస్తే ఇంకోడిని చూడాల్సిన అవసరం. అటువంటి పరమాత్మని ఎప్పుడూ విడిచిపెట్టదు అమ్మవారు. ఆయన ఎలా ఉంది, ఆవిడ ఎలా ఉంది అన్నారు. ఆ కూర మీద కూర్చున్నదిగా ఆవిడ, అది తెల్లగా ఉంది. ఈవిడ రజోగుణం ఎర్రగా ఉంది, ఆభరణాలు వేసుకుంది. పరమాత్మ యొక్క ముఖానికి పూసినటువంటి కస్తూరిలాగా ఉన్నదిటండి అమ్మవారు. అలా కస్తూరిలాగా కూర్చున్నటువంటి ఆ పరమాత్మను చూసి ఆ ధరణిని ఉద్ధరించారు స్వామివారు. అప్పుడు ఆయన పైకి వచ్చారు. వచ్చేటప్పటికల్లా వీళ్ళందరూ స్తోత్రం చేస్తున్నారు. బ్రహ్మగారు స్తోత్రం చేశారు. దేవదిచం జితం తే పరమేశ్వర తితయజ్ఞ భావన శృతి శరీరా అనుచుగారణ సూకరాకారుడగు నీకు నతి భక్తి ముఖ్యదమయ్య వరదా. బ్రహ్మగారు స్తోత్రం చేస్తున్నారు. స్వామి, నువ్వు ప్రతిసారి ఉద్భవిస్తావు అంటే ఈ వచ్చిన వరాహం ఏమిటి అన్నారు. యజ్ఞవరాహము అన్నారు. ఏ యజ్ఞం కోసం వచ్చింది అన్నారు. భూమిని ఉద్ధరించేటువంటి యజ్ఞం కోసం వచ్చింది అన్నారు. ఈ వచ్చిన యజ్ఞవరాహమూర్తికి శరీరంలో ఉన్నవన్నీ కూడా యజ్ఞస్వరూపములే అని చెప్తున్నారు. ఏమేమి యజ్ఞాలో చెప్తున్నారు ఇక్కడ బ్రహ్మగారు. స్వామి, నువ్వు ప్రతిసారి ఉద్భవిస్తావు, ప్రతిసారి ఆవిర్భవిస్తున్నావు. ఈ ప్రతిసారి ఉద్భవించడం అనేటువంటిది దీక్షణీయ అనేటువంటి యజ్ఞము. యజ్ఞములు ఏమేమి ఉన్నాయో అవన్నీ చెప్తున్నారు ఇక్కడ. రెండవది ప్రాయణీయం అనేటువంటి దీక్షానంతరం జరిపే ఇష్టి, ఉదయనీయము అనేటువంటి సమానేష్టి. ఇక్కడ చెప్తున్నది దీక్షణీయము పరమాత్మ యొక్క యజ్ఞం. ఆయనకి 2 కూరలు ఉన్నాయిగా. ఈ 2 కూరలు ఏమిటి అన్నారు. ఒకటి ప్రాయణీయం అనేటువంటి దీక్ష తర్వాత జరిగేటువంటి ఇష్టి అంటారు. ఇష్టి అంటే ఆహితాగ్నులకి తెలుస్తుంది. అంటే భారతదేశంలో
ఆహితాగ్నులు అని ఉంటారు. వీళ్ళు ఎక్కడికి బయటికి రారు, చాలా నియమంతో ఉంటారు. వాళ్ళ ఆడవాళ్ళు బయటికి రావాలి అంటే మగవాళ్లతోనే వాళ్ళు బయటికి వెళ్ళాలి. పైగా ఏ పూట కాపూట అగ్ని కార్యం చెయ్యాలి. దశమాష్టి, పూర్ణమాసేష్టి, ఆయిష్టి, ఈష్టి అని ఉంటాయి. అవన్నీ చెయ్యాలి. ఆహితాగ్నులు చేసేటువంటి ఇష్టులు, ప్రాయణీయం అనేటువంటి ఇష్టి ఒక కూర, ఉదయనీయము అనేటువంటి సమానేష్టి ఇంకో కూరగా ఉన్నాయి. అంటే స్వామివారికి 2 కూరలు ఏమిటన్నారు? 2 ఇష్టులు 2 కూరలుగా ఉన్నాయి. స్వామివారి రేతస్సు ఏమిటి అన్నారు? సోమరసమే స్వామివారి రేతస్సు. ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఉనికి ఏమిటి అంటే పరమాత్మ ఉనికి ఏమిటి? ప్రాతకాలము పరమాత్మ ఉనికి. ప్రాతకాలం, మధ్యాహ్నం, సాయం అనేటువంటి 3 నీ యొక్క యజ్ఞానికి అంశాలు. అయ్యా, నీ చర్మం, మాంసం మొదలైనటువంటివన్నీ కూడా సప్తధాతువులు. కొన్ని యజ్ఞాలు చెప్తారు. అగ్నిష్టోమం, ఆప్తౌర్యామం, శాంతపనం, పాండరీకం, వాజపేయం, అశ్వమేధం. ఇవన్నీ ఏమిటన్నారు? అగ్నిష్టోమం, ఊక్ష్యం, షోడశి, వాజపేయం, అతిరాత్రం, ఆప్తౌర్యామం, ద్వాదశాహం మొదలైనవి. ఇవన్నీ కూడా క్రతువులు. ఈ క్రతువులన్నీ కూడా నువ్వే. అంటే పరమాత్మకి వేరే శరీరం ఏదన్నా ఉందే అన్నారు? ఏ శరీరం లేదయ్యా. యజ్ఞో వై విష్ణు, యజ్ఞమే శరీరంగా కలిగి ఉన్నావు. నువ్వు దేంతో అలరారుతుంటావు? నీకు ఏదంటే ఇష్టం? మంచి మంచి ఆహారం అంటే ఇష్టమా? కాదు. మంచి మంచి పానీయాలంటే ఇష్టమా? కాదు. మంచి మంచి ప్రదేశాలంటే ఇష్టమా? కాదు. మంచి మంచి వాసనలంటే ఇష్టమా? కాదు. మరి నీకు ఏది ఇష్టము? యజ్ఞమే నీకు ఇష్టము. యజ్ఞం చేతనే నువ్వు సంతృప్తి పడతావు. అంతేకాదయ్యా, హవరూపివి, హవనేతవు, హవభోక్తవు, నిఖిల హవ ఫలదారుడవు, హవరక్షకుడవగునగు నీ కవితధముగ మత్తులనర్తుమయ్య ముకుందా. ఓ పరమాత్మ, యజ్ఞము నువ్వే, యజ్ఞస్వరూపుడవి నీవే, యజ్ఞకర్తవు నీవే, యజ్ఞభోక్తవు నీవే, యజ్ఞ ఫలదాతవు నీవే, యజ్ఞ ఫలప్రదాతవు నీవే. ఓ సమస్త లోకానికి మూలమైనటువంటి ఓ ఆదివరాహ, ఓ పరమపురుష, ఆదివరాహ నరసింహమాం పాలయ, ఆశ్రిత జగదావనరం మునిగేయ. ఆదివరాహ నరసింహమాం పాలయ. జై బోలో యజ్ఞవరాహ స్వామికి, భూదేవికి, బ్రహ్మాది దేవతలకు, స్వయంభువమనుకి, జగద్విధాతకు. ఓ పద్మనాభ, ఇప్పుడు ఈ భూమి మేము చూడగలుగుతున్నాం. ఇంతకాలం చూడలేకపోయినాం. ఇప్పుడు ఈ భూమి మాకు దర్శనమవుతున్నది. నదులతో, నదాలతో, అరణ్యాలతో, పర్వతాలతో ఆ భూదేవి ఎంత ఆనందంగా ఉందో చూసావా? ఎంత ఆనందంగా ఉంది అన్నారు. ఇక్కడ మంచి ప్రాస వేశారు. మంచి సరస్సులో పద్మాలతో, తామరలతో, చిలుకలతో, గోరువంకలతో, హంసలతో, జలకారండవాది పక్షులతో ఉన్నటువంటి ఆ సరస్సులో తిరుగుతున్నటువంటి ఎర్రటి రాజహంసలాగా లక్ష్మీదేవి నీ కోర మీద ప్రకాశిస్తున్నదయ్యా. ఇంతకంటే అదృష్టం ఏమిటి? అంతేకాదు స్వామి, చతుర్వేద స్వరూపమైనటువంటి శరీరాన్ని ధరించి ఉన్నావు పరమాత్మ. అందుకనే పరమాత్మకి 4 వేదాలు 4 భాగములు అని చెప్పారు. కరుణతో నిండి ఉన్నటువంటి ఓ తండ్రి, మమ్మల్ని ఎప్పుడూ కాపాడు. లక్ష్మీవల్లభ, నిజంగా చూస్తే క్రమక్రమంగా లోకాన్ని సృష్టించడం అనేటువంటిది అత్యద్భుతమైన విషయం. ఇంకో విశేషం ఏమిటి అన్నారు? పరమాత్మ ముందు లోకాన్ని సృష్టించారు. సృష్టించిన లోకానికి పేర్లు కూడా ఆయనే పెట్టాడు. అందుకో చూడండి, ఊరికే సృష్టించి వదిలేలా, తర్వాత ఎవడిష్టం వస్తే వాడి పేరు పెడతాడని. నామాని కృత్వాభివధన్ యథాస్తే సర్వాణి రూపాని విచిత్య ధీర నామాని కృత్వాభివధన్ యథాస్తే. అన్ని రూపాలు ఆయనే సృష్టించాడు. సృష్టించిన రూపాలకి పేరు కూడా పెట్టాం. ఏమయ్యా,
ఇంత క్రమ పద్ధతిలో లోకాన్ని సృష్టించి పేర్లు పెట్టిన నీకు ఈ భూమిని తేవటం ఒక లెక్క? నీకేం పెద్ద లెక్క కాదు. మాకున్నటువంటి అజ్ఞానం చేత మేము చాలా బాధలు పడ్డాం. మాకున్న అజ్ఞానాన్ని పోగొట్టి మమ్మల్ని ఉద్ధరించావు స్వామి. నందకమనేటువంటి ఖడ్గంతో మమ్మల్ని అందరినీ సర్వదా రక్షిస్తూ ఉన్నావు అని చెప్పి హరినిజదాసకోటికి గుహాశివుడై రమయించునట్టి సత్పురుషులకిష్ట వస్తు పరిపూర్ణ మనోరథ సిద్ధి కలుగు. ఆ బ్రహ్మగారు స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే స్వామివారు ఏం చేశారు అన్నారు. వెంటనే యథాపూర్వ రూపాన్ని స్వామి అనుగ్రహించారు. ఇంతకుముందు చూసిన కోపం లేదు, ఇంతకుముందు చూసినటువంటి రౌద్రం లేదు, ఇంతకుముందు చూసిన బీభత్సం లేదు. ఇప్పుడు ఏమైంది అన్నారు, శాంతరస ప్రధానంగా స్వామి దర్శనమవుతూ ఉన్నాడు. అప్పుడు వెంటనే సముద్ర జలాలన్నింటినీ కూడా పరమాత్మ తన గిట్టలతో ఆక్రమించేశాడు. ఇప్పుడు జలమంతా ఎక్కడ ఉన్నది అన్నారు, పరమాత్మ గిట్టలలో ఉండిపోయి. ఎప్పుడైతే సముద్రంలో జలమంతా పరమాత్మ గిట్టలలోకి వచ్చిందో భూమి సుస్థిరంగా నీళ్ల మీద నిలిపాడు. ఆయన నిల్చున్నాడు, సుఖంగా నిలిపాడు. ఎప్పుడైతే భూమిని సుఖంగా భూమిని అలా నిలబెట్టాడో నీళ్ళ మీద అందరూ స్తోత్రం చేశారు. పరమాత్మ అంతర్ధానం అయిపోయినారు. అట్లా ఆ పరమాత్మ యజ్ఞవరాహ రూపాన్ని ధరించి ఆ రాక్షసుని సంహరించాడు అని చెప్తూ ఉంటే వీళ్ళు అడిగారు, నాయనా అసలు ఆ రాక్షసుడెవడు, వాడెందుకు అక్కడున్నాడు, వాడిని ఈయన ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇవంతా చెప్పండి అంటే ఆ పరమాత్మ ఈ రాక్షసుణ్ణి వధించినటువంటి దీన్నే హిరణ్యాక్ష సంహారము అని చెప్తారు. ఈ హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు దితిపుత్రులు. సాయంకాల వేళ కశ్యప ప్రజాపతితో కలవకూడని సమయంలో భర్తతో రమించాలి అనేటువంటి వాంఛను వ్యక్తం చేస్తే కశ్యప ప్రజాపతి నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. పరమేశ్వరుడు లీలాతాండవం చేసేటువంటి ప్రదోష సమయంలో ఇది దోషము కూడదు అని చెప్పినా వినకుండా ఆవిడ భర్తని ఒత్తిడి చేస్తే ఎవడి కర్మకెవడ కర్తలు అని చెప్పి ఆవిడ కోరిక తీరిస్తే తత్ఫలితంగా 2 రాక్షసులు పుట్టారు. వాళ్ళే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు. 100 సంవత్సరాలు మోసింది ఆవిడ గర్భాన్ని. వీళ్ళు పుట్టిన తర్వాత నానా ఆగం చేశారు. వీడికి ఏమిటి అంటే వీడికి కనపడ్డదంతా హిరణ్యాక్షం అంటే బంగారు కన్ను. కన్ను బంగారం అయితే వాడు బతుకుతాడా? హిరణ్యకశిపు పొట్ట బంగారం, బతుకుతాడా? అంటే అర్థం ఏంటన్నాడు, కన్ను చూసింది ప్రతిదీ పొట్టలో వేసుకోవటం. అదే హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు. ఇదే ప్రమాదం. అటువంటి హిరణ్యాక్షుణ్ణి స్వామి వధించాడు. హిరణ్యకశిపుడి తమ్ముడు హిరణ్యాక్షుడు, వాణ్ణి వధించారు, భూమిని ఉద్ధరించారు. అట్లా భూమి ఉద్ధరణ జరిగింది. స్వయంభూ మనువు గారు మళ్ళా సృష్టి చేశారు. అలా సృష్టి చేసిన తర్వాత ఇంద్రియ నిగ్రహాలతో ఋషిగణాలని ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు. వరగుణ స్వయంభువ మనువంశం బిలబర సమ్మతముదప్పదు తలంప గనకొని తద్వంశమున మిథున క్రియ చేసి ప్రజావృద్ధి చెప్పితీవు. ఓ నాయనా, పరీక్షిన్ మహారాజా, స్వయంభూ మనువు గారు చక్కగా స్త్రీ పురుష సంయోగం వల్ల వృద్ధి చేశాడు. ఆయనకి 2 కుమారులు, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. వాళ్ళిద్దరూ కూడా 7 ద్వీపాలతో సప్తద్వీప వసుంధర. అసలు మన భారతదేశానికి మొదటి పేరు అజనాభ వర్షము. భారతవర్షం తర్వాత వచ్చింది, అది కూడా జడభరతుడి వల్ల భారతమైంది. ఆ ద్వీపాలను పరిపాలించారు. అలా జరిగినప్పుడు ఆ స్వయంభూ మనువు గారికి 3 కుమారులు అని చెప్పాం కదా. ఆ 3 కుమారులలో దేవహూతి అనేటువంటి ఆవిడ్ని కర్దమ ప్రజాపతికిచ్చి వివాహం చేశారు అని చెప్తున్నారు శ్రీ సుఖయోగీంద్రుల వారు. రుచికి ఆకూతినిచ్చారు, దక్ష ప్రజాపతికి ప్రసూతినిచ్చారు, దేవహూతిని కర్దముడికిచ్చారు. ఈ దేవహూతి కర్దముల సంతానమే 9 భక్తి మార్గాలు. ఆయనకి 9 మంది ఆడపిల్లలు. కర్దముడికి 9 మంది ఆడపిల్లల తర్వాత
మరుగున పడిపోయినటువంటి సాంఖ్య యోగాన్ని వెలుగులోకి తెచ్చినటువంటి కపిల మహర్షుల వారు ఉద్భవించారు. అంటే ఈ 9 మంది దేనికి ప్రతీక అన్నారు? ఈ 9 మంది భక్తికి ప్రతీక. ఆ భక్తి తర్వాత కలగాల్సింది ఏమిటి అన్నారు? జ్ఞానము అన్నారు. అంటే వీళ్ళు 9 భక్తులైతే ఆ కలిగినటువంటి వాడు జ్ఞానమూర్తి అని చెప్పారు. అలాంటి ఆ కర్దముడికి చాలామంది సంతానం కలిగారు. ఆ విషయం చెప్తున్నాను, వినవలసింది. ఈ చరిత్ర కృతయుగంలో జరిగింది. కర్దమ దేవహూతుల చరిత్ర కృతయుగంలో జరిగింది. అందుకనే కృతయుగానికి విజ్ఞానావతారం కపిల మహర్షుల వారు, త్రేతాయుగానికి విజ్ఞానావతారం దత్తాత్రేయుల వారు, ద్వాపర యుగానికి విజ్ఞానావతారం వ్యాస మహర్షుల వారు, కలియుగానికి విజ్ఞానావతారం శంకర భగవత్పాదుల వారు. ఈ 4 యుగాలకి 4 అంటే పరమాత్మ ఏకవింశతి అవతారాలు కాకుండా ఈ 4 యుగాలకి 4 విజ్ఞాన అవతారాలు ఉన్నాయి. ఆ కృతయుగంలో బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించడానికి ఒక ప్రజాపతిని సృష్టించాడు. ఆయన పేరే కర్దముడు. ఈ కర్దముడు అంటే అర్థం ఏమిటండి అన్నారు. ఏం లేదండి, శమదమాది షట్కర్ల సద్గుణ సంపత్తిని బాగా కలిగి ఉన్నవాడు, ఇంద్రియ నిగ్రహుడు, దాంతుడు, శాంతుడు, పరమశ్వాంతుడు, ఎప్పుడు కూడా ఉద్రేక విషయ వాసు వస్తనాలాలిత్య లంపట్యం ఎరగనటువంటి వాడు అని చెప్పారు ఆయన. అటువంటి కర్దముడు సరస్వతీ నదీ తీరంలో బ్రహ్మగారు పుట్టించారు. నువ్వు ప్రజలను ఉద్భవింపజేయాలి అన్నారు. ఎట్లా చేయాలి అన్నాడు. తపస్సు చేస్తే నీకు శక్తి వస్తుంది, తపస్సు చేయమని చెప్పాడు బ్రహ్మగారు. సరస్వతీ నదీ తీరంలో 10,000 సంవత్సరాలు కర్దమ ప్రజాపతి తపస్సు చేసేటండి. ఏకాగ్ర చిత్తంతో పరమాత్మని ఎలా ఉపాసించాలి అన్నారు. మన ఉపాసనా క్రమాన్ని బట్టి పరమాత్మ మన యందు అనుగ్రహ బుద్ధి కలుగుతుంది అన్నారు. మనం ఎలా చేయాలి అన్నారు. కర్దముడిలాగా చేయాలటండి. ధీరగుణుడు, ప్రసన్న మనోరథ వరదాన సుశీలుడు. 10,000 సంవత్సరాలు సరస్వతీ తీరంలో పరమాత్మని నిష్కళంకో నిరంజన నిరాభాసుడైనటువంటి ఆ శ్రీహరిని తన హృదయ పద్మంలో నిలుపుకొని హృదయ పద్మంలో ఉన్నటువంటి పరమాత్మని అనుష్ఠానం చేస్తూ 10,000 సంవత్సరాలు ఆయన తపస్సు చేశాట. ఇంత తపస్సు చేస్తే ఈ తపస్సుకి పరమాత్మ సంతసించాడు. సంతసించి ఈ కర్దముడు ముందు ప్రత్యక్షమైనట్టండి పరమాత్మ. ఈ కర్దముడి తపస్సు చూసినటువంటి పరమాత్మకి కన్నుల వెంట ఆనంద బాష్పాలు వచ్చినాయిట. అసలు సుఖము దుఃఖము అంటని పరమాత్మే కళ్ళ వెంట ఆనందాశ్రువులు వచ్చి 2 బిందువులు రాలెక్కడ పడ్డాయిటండి. అదే బిందు సరోవరము అన్నారు. దాని పేరే బిందు సరోవరం. ఇది ఎక్కడ జరిగింది అన్నారు. గుర్జరీ ప్రాంతం గుజరాత్ క్షేత్రంలో జరిగింది. సిద్ధాపూర్ అంటారు, దాన్నే మాతృగయ అంటారు. తల్లికి శ్రాద్ధం అక్కడ చెయ్యాలి అని చెప్తారు. ఆయన ప్రత్యక్షమైనట్ట. శంఖచక్ర గదా పద్మచారుహస్తు నలి కులాలక రుచి భాస్వదలి కఫలకు పీత కౌశేయ వాసు కృపాంతరంగి అసితేక్షణు పంకజోదరుని హరిని. చక్కగా ఉన్నాడు పరమాత్మ. సశంఖచక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. చతుర్భుజాలతో, నల్లని మేనితో, తెల్లని కళ్ళతో పరమాత్మ. ఎందుకు చతుర్భుజాలు ఉంటాయండి? మనకి లేవే, మనకి 2 ఉన్నాయే. మన 2 కూడా మనం పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ వచ్చిందిగా, 2 పెట్టుకోవచ్చుగా. ఈ ఉన్న 2తోనే ఊళ్ళు ఊహాలు వాటేసుకోలేక చచ్చిపోతున్నాం. ఇంకా 2 ఉంటే బతుకుతాం అసలు. పరమాత్మ చతుర్భుజాలకి లక్షణం ఏమిటి అన్నారు. ధర్మ అర్థ కామ్య మోక్షాలు. అంటే ఆయన 4 ఇస్తాడు. అందుకనే ఒక్కొక్క భుజం ఒక్కొక్కటి ప్రదానం చేస్తుంది. అటువంటి పరమాత్మ ఈ కర్దమ ప్రజాపతి ముందు ప్రత్యక్షమైతే నీలమేఘశ్యాముడుగా ఉన్నాడు, ఆజానుబాహుగా ఉన్నాడు, తామర రేకుల వంటి కళ్ళతో ఉన్నాడు,
విశాలమైనటువంటి ఫాలభాగంతో ఉన్నాడు. మెడలో వనమాల వైజయంతిమాల ప్రకాశిస్తున్నాయి. వనమాల అంటే ఏమిటి అన్నారు? బొడ్డు పైకి దాకా ఒక హారం ఉంటుందిట, బొడ్డు కిందకి ఇంకో హారం ఉంటుందిట. మెడ నుంచి బొడ్డు దాకా ఉన్న హారాన్ని వనమాల అన్నారు, మెడ నుండి బొడ్డు కిందకి వేళ్లాడుతున్న హారాన్ని వైజయంతిమాల అన్నారు. స్వామివారు పచ్చని వస్త్రములు ధరించి ఉన్నారు, శంఖ చక్ర గదా పద్మములు ధరించి ఉన్నారు. కనుల వెంట కర్దమ ప్రజాపతి చేసినటువంటి నిష్కళంకమైన తపస్సుకి స్వామివారు ఆనందాశ్రువులు రాలుస్తూ ఉంటే కర్దమా అని పిలిచారటండి. వెంటనే స్వామివారిని చూశాడు ఈ కర్దమ ప్రజాపతి. ముకుళిత కరకమలుండై యకుటిల సద్భక్తి పరవశాత్మకుడగుచున్. వెంటనే చేతులు జోడించాడు, చటుక్కున లేచాడు, స్వామివారికి నమస్కరించాడు. ఏమని చూస్తాడు, ఏమని చూస్తాడు, ఏమని స్తోత్రం చేస్తాడండి? ఇట్లా ఉంటాడు అని ఏమన్నా తెలుస్తున్నదా? నల్లని మేయని నగవు చూపులవాడు, తెల్లని కన్నుల దేవుడు. ఆయన కళ్ళు ఎలా ఉన్నాయన్నారు? శరీరం ఏమన్నా నీలమేఘశ్యామం. నీలమేఘం అంటే ఏమిటి అర్థం అన్నారు? శ్రావణ మాసంలో వర్షం వచ్చే ముందు మేఘం చాలా అందంగా ఉంటుంది, అది నీలమేఘం అంటే. నలుపంతా అందంగా ఉంటుందని కాదు, శ్రావణ మాసంలో వర్షం కురవటానికి ముందు మేఘం ఎలా ఉంటుందో అలాంటి మేఘఛాయతో ఉంటాట పరమాత్మ. అలాంటి మేఘఛాయ కలిగిన శరీరంలో తెల్లని తామర రేకుల్లాంటి ఇంత పెద్ద కళ్ళుట. ఆ కళ్ళు కూడా చెవుల చివర్లు తగులుతున్నాయిటండి. అంటే ఆకర్ణ దీర్ఘనయన, అంత పెద్ద కళ్ళు ఉండబట్టే ఆయన 84 లక్షల జీవరాశుల్ని చూస్తున్నాడు. అది విశేషం. నిజమైన సీసీ కెమెరా ఎవరో తెలుసా అన్నారు? పరమాత్మ ఒక్కడే. అందుకని మనం ఇంట్లో పెట్టుకున్న సీసీ కెమెరా దగ్గరకు వచ్చేటప్పటికల్లానే చాలా జాగ్రత్తగా అవి సర్దుకుంటూ ఎంతో వినయంతో వస్తాం. అసలు అక్కడ ఉన్న పెద్ద సీసీ కెమెరా ముందు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. 18 మంది సాక్షులు ఉంటారు మనల్ని ఎప్పుడూ గమనించడానికి, గుర్తుపెట్టుకోవాలి. పుణ్యాన్ని చూస్తారు, పాపాన్ని చూస్తారు. సెకండ్ టు సెకండ్, మినిట్ టు మినిట్, అవర్ టు అవర్ అంతా పైన అప్డేట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకు తెలియదు, రేపు వదిలేసి ఈ 12వ రోజు కూడా అయిపోయిన తర్వాత బయలుదేరుతాం. అబ్బాయి బయలుదేరిక చాలు, శాస్త్రి పురాణం చాలు బయలుదేరంటారు దూతలు వచ్చి. మా ప్రభు సరే, సరిగ్గా ఈ శాస్త్రిని తీసుకెళ్ళి సంయమిపురము అంటారు, యమధర్మరాజు పేరు, అక్కడ నిలబెడతారు వాకిట్లో ఎంట్రన్స్లో. అప్పుడే లోపలికి తీసుకెళ్లారు. చాలా తతంగా ఉంది, వీసాలు, ఇమిగ్రేషను బోల్డ్ ఉంది. దాని ఒకటి కస్టమ్స్ తనిఖీలు. ధర్మధ్వజుడు అని గేట్ కీపర్ ఉంటాడు, ఆయన పేరు ధర్మధ్వజుడు. ఆయనకి తెలియపరుస్తాడు, బలానా సింహాచల శాస్త్రి గారు వచ్చారు, గారు అనాలి, శాస్త్రి గారు వచ్చాడు అని చెప్పి అప్లికేషన్ ఎడుతుంది. శ్రవణ దేవతలు అని ఉంటారు లోపల, వాళ్ళు ఈ విజిటింగ్ కార్డు చూసి లోపల తీసుకురండి అంటారు. ఈ ధర్మధ్వజుడు వీడిని తీసుకెళ్ళి లోపల నిలబెడతాడు. నిలబెడితే అసలు యమధర్మరాజు నరకానికి అధిపతి కాదు, ఆయన పితృలోకానికి అధిపతి. నరకలోకానికి ఎవరు ఇన్ఛార్జ్ లేకపోతే ఆ ఛార్జ్ కూడా ఈయనకే ఇచ్చారు, ఫుల్ అడిషనల్ ఛార్జ్, FSC. ఆయన దగ్గర కూర్చుని ఈ శ్రవణ దేవతలు వీడు తల్లి కడుపులోంచి బయటపడి ఆ బొడ్డు కట్ చేసినప్పటి నుంచి వీడు చివరి శ్వాస వదిలేంత వరకు చేసిన ప్రతి కార్యక్రమాన్ని వీడికి 70 mm DTS స్టీరియోఫోన్ సౌండ్ సిస్టమ్ హోమ్ థియేటర్లో చూపిస్తాడు, LED స్క్రీన్ పెట్టి. ఏది నో అంటానికి లేదు, ఇక్కడ కనపడుతుంటే నో అని ఎట్లా అంటాం? అవునా? అన్నీ రైట్లే. అప్పుడు వీడిని లెక్కేస్తాడు, పాపాలన్నీ పుణ్యాలే. దాన్ని ఆవర్జ అంటారు, చిట్టా అంటారు. పాపాలు ఎక్కువగా ఉంటే నరకంలో, పుణ్యాలు ఎక్కువగా ఉంటే, పాపాలు తక్కువగా ఉంటే వీడిని అడుగుతారట, నువ్వు ముందర పుణ్యఫలం అనుభవిస్తావా పాపఫలం అనుభవిస్తావా అని. ఇస్తాను అంటాడు. వెంటనే వేసే తర్వాత అక్కడ ఏం లేదు, నరకం స్వర్గం ఎక్కడో లేదండోయ్. మనం బ్రతికున్నప్పుడు మన కళ్ళ ఎదుటే ఉంటుంది. నరకం ఎప్పుడు అన్నారు? భగవంతుడిని మర్చిపోయినప్పుడే నరకం.
స్వర్గం ఎప్పుడు అన్నాడు, నిద్రలో కూడా భగవంతుడి స్మరణ కలిగి ఉండటమే స్వర్గము. అదే తెలుసుకోవాలి, అదే గుర్తుపెట్టుకోవాలి. కలికాలంలో మానవులకి ఇంతకంటే తరుణోపాయం లేదు, గుర్తుపెట్టుకోవాలి. యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, పారాయణలు, స్తోత్రాలు, వీటి వల్ల పుణ్యం వస్తుందో రాదో చెప్పలేదు, కానీ భగవన్నామం చేత పుణ్యం తప్పకుండా వస్తుంది. భగవన్నామం చేత పుణ్యప్రాప్తి కలుగుతుంది. అంత విశేషం చెప్పారు. అటువంటి పరమాత్మ ఆయన్ను స్తోత్రం చేస్తున్నాడు కర్దమ ప్రజాపతి. వెంటనే లేచాడు, దండం పెట్టాడు. ఆయన్ని చూడటమా, ఆయన్ని దర్శనం చేయటమా? ఇంత దివ్యశ్యామ సుకోమల సుందర విగ్రహాన్ని చూసేటప్పటికల్లా కర్దముడు మహదానందపర